హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్ చూద్దాం. అంతకంటే ముందుగా అభ్యర్థులకు ఒక సూచన. జూలై 4th వీడియోని ఒక్కసారి రిఫర్ చేయండి. ఎందుకంటే ఈరోజు అన్ని వార్తాపత్రికల్లోనూ, జాతీయ వార్తాపత్రికల్లోనూ, రాష్ట్ర వార్తాపత్రికల్లోనూ ఒక అంశము హైలైట్గా నిలుస్తుంది. ఇలాంటి అంశాలు ఎగ్జామ్లో ఖచ్చితంగా అడుగుతారు. బోట్స్వానాలో ఏనుగుల మరణం అనే అంశం ఒకటి లాస్ట్ 2 to 3 days నుండి అన్ని వార్తాపత్రికల్లో కనబడుతుంది. అండ్ ఇలాంటి అంశాలు మనకి ఎకాలజీ పార్ట్ నుండి కానివ్వండి, ఎన్విరాన్మెంట్ కానివ్వండి, ఖచ్చితంగా అభ్యర్థులను అడుగుతారు. ఈ అంశాన్ని మీరు చూడండి, జూలై 4th నేను కవర్ చేశాను. అందుకే డేట్ కూడా చెప్తున్నాను. జూలై 4th వీడియో చూడండి. బోట్స్వానాలో ఏనుగుల అనుమాన మరణాలు, దానికి కారణం ఏంటి కనుక్కుంటున్నారు. అలా ఏనుగుల పరంగా ఒక ప్రాముఖ్యత పొందిన దేశంలో ఏనుగులే చనిపోవడం అనేది వార్తల్లో నిలిచింది అని ఒక అంశాన్ని మీకు ఇచ్చాను. సో ఎందుకు మరి చూడండి, ఈరోజు వార్తాపత్రికలో వచ్చే అంశాన్ని ఆల్మోస్ట్ 25 days బ్యాక్ మీ ముందుంచాను. జూలై 4th, ఈరోజు జూలై 29th. సో 25 days బ్యాకే మీకు ఉంచాను. అంటే అబ్జర్వ్ చేయండి, కొన్ని ఇంటర్నేషనల్, ఎలా ఇంత ముందుగా ఇన్ఫర్మేషన్ వస్తుందంటే కొన్ని ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ అనేవి స్టాండర్డ్ అఫీషియల్ మ్యాగజైన్స్ ఫాలో అవుతాము. సో అలాంటి వాటి నుండి మీకు సమాచారం అనేది ఇవ్వడం జరుగుతుంది. అందుకే వాటి నుండి వార్తాపత్రికలు సేకరించిన సమాచారం రావాలంటే కొంచెం ప్రోలాంగ్డ్ ప్రాసెస్ జరుగుతుంది. అందుకోసమే చాలా అంశాలు చూడండి, మన దగ్గర ఉన్న కొన్ని టాపిక్స్ వేరే ఎక్కడ కనబడవు. సో అలాంటి అంశాలు ఏవైతే ఉంటాయో ప్రయారిటీ ఆధారంగా మీకు కంప్లీట్ చేస్తున్నాము. కొన్ని చిన్న చిన్న అంశాలు ఉండొచ్చు, ఏవైతే పోటీ పరీక్షలకు అభ్యర్థి ఎవరైతే ఉంటారో వారికి అంత పెద్ద ఇంపార్టెంట్ అవసరం లేదు అనిపించింది అనుకోండి, అవి కొన్ని అప్పుడప్పుడు ఇంటెన్షనల్గా పక్కకు పెట్టవచ్చు, లేదా కొన్ని అనుకోకుండా మిస్ అవ్వచ్చు. అలాంటి అంశాలను కూడా మా నుండి ఖచ్చితంగా మేము నెక్స్ట్ క్లాస్లో అయినా కూడా కవర్ చేస్తాము. సో ఈ రకంగా మా యొక్క ప్రయాణం కరెంట్ అఫైర్స్ విషయంలో June 5th నుండి స్పెషల్ ఎపిసోడ్తో ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఏ ఒక్క రోజు కూడా ఆగలేదు. ఎందుకంటే పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థికి ప్రతిరోజు ఖచ్చితంగా తనకు ప్రిపరేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్. అలాంటి ప్రయత్నాన్ని మా నుండి ఆపకూడదు, మా నుండి ఖచ్చితంగా రోజు ఒక క్యాప్సూల్ అనేది ఇవ్వాలి అనే ఉద్దేశంతో ప్రయాణం చేస్తూనే ఉన్నాము. ఇకపై కూడా చాలా లాంగ్ ప్రాసెస్లో మా ప్రయాణం అనేది జరుగుతూ ఉంటుంది. సో మీరు ఎంచక్క మీరు కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్క ఎగ్జామ్ని దృష్టిలో ఉంచుకొని సివిల్స్ నుండి చివరి స్థాయి ఎగ్జామ్ వరకు ఏదైతే అంశాలు ఉంటాయో అన్ని ఎగ్జామ్లో కవర్ అయ్యేటట్టు కొన్ని అంశాలు డెప్త్గా కవర్ చేస్తున్నాను, కొన్ని అంశాలు ఓవర్వ్యూ ఇస్తున్నాను. ఎందుకంటే అలాంటి ఓవర్వ్యూ ఇచ్చిన అంశాలు చిన్న చిన్న ఎగ్జామ్లో అడుగుతారు. అక్కడ వరకు ఎనఫ్. నేను ఏ మ్యాటర్ అయితే ఇస్తున్నానో ఆ అంశాలని వీలైతే ఇంకా డెప్త్గా అనలైజ్ చేయడానికి ప్రయత్నించండి. ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అయినా రాయండి. సో ఎంతవరకైతే ఇన్ఫర్మేషన్ అవసరం అంతవరకు మ్యాక్సిమం కవర్ చేస్తున్నాను. అందుకే ఒకరోజు టైం చాలా ఎక్కువ పట్టవచ్చు, ఒకరోజు చాలా తక్కువ పట్టవచ్చు. బట్ యావరేజ్గా అయితే 50 minutes నుండి 1 hour అయితే ఖచ్చితంగా డైలీ ఉంటుంది క్లాస్ అనేది. సో ఈరోజు మీకు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటితో మళ్ళీ మీ ముందుకు వచ్చాము. అండ్ జూలై 4th వీడియో రెఫర్ చేయండి, బోట్స్వానాలో ఏనుగుల మరణం. అది చూసి ఒక్కసారి ఈ టాపిక్ చూడండి. సో అలాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అందరికంటే ముందుగా మన నుండే వస్తున్నాయి, చూడండి, అబ్జర్వ్ చేయండి. అండ్ ఈరోజు ఆ వార్తల్లోని ముఖ్యాంశాలకు వస్తే బోట్స్వానాలో ఏనుగుల మరణం, అది ఎట్లా మనం కవర్ చేసాము. నెక్స్ట్ భారతదేశం విషయానికి వస్తే కొన్ని ఒప్పందాలు, బంగ్లాదేశ్కి భారత్కి మధ్యలో ఒప్పందాల్లో భాగంగా భారత ప్రభుత్వం బంగ్లా ప్రభుత్వానికి ఈ రోజున 10 బ్రాడ్ గేజ్ రైల్వే లోకోమోటివ్స్ని ఇచ్చింది. అదేంటో అంశాన్ని చూద్దాము. మరియు మాల్దీవ్స్ భారతదేశంలో భాగంగా సంబంధాల్లో భాగంగా ఈరోజు SBI మాల్దీవ్స్ యొక్క ఇండిపెండెన్స్ డేని దృష్టిలో ఉంచుకొని ఆర్థిక COVID-19 రిలీఫ్ ఫండ్ అనేది ఒకటి ఇచ్చింది. అదేంటో చూడండి, అది కూడా ఇప్పుడు మనం నేర్చుకుందాము. మరి దాంతోపాటు మెడిసిన్స్ ఫ్రమ్ ద స్కై, అంటే ఆకాశంలోని నుండి మందులు, అలా డ్రోన్ల సాయంతో ఆకాశంలో నుండి మందులు ఇవ్వడానికి ఇటువంటి ఎమర్జెన్సీ పరిస్థితిలో ఒక ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఒక సంస్థతో ఒప్పందం చేసుకుంటోంది. అదేంటో చూద్దాము. మరియు ఆంధ్రప్రదేశ్ విషయంలో MLCలు నామినేట్ అవ్వడం జరిగింది. 2 MLCలు, పండుల రవీంద్రబాబు గారి లాంటి వాళ్ళు. సో అలా ఈరోజు వార్తలు నిలిచిన MLC అంశమే కానివ్వండి. మరియు జయశంకర్ గారు, భారతదేశ విదేశీ మంత్రిత్వ శాఖ మంత్రి గారు ఈ రోజున వార్తలు నిలిచారు 2 అంశాలు. ఒకటి రైల్వే విషయంలో, మరి దాంతోపాటు తన యొక్క ఆథర్ ఒక బుక్ రాశాడు, ఆ అంశమే కానివ్వండి. RBI డిప్యూటీ గవర్నర్, మాజీ డిప్యూటీ గవర్నర్ రాసిన ఒక పుస్తకం వార్తల్లో ఉంది. మరియు దాంతోపాటు ప్రముఖ వ్యక్తుల మరణము, ఒక దేశాన్ని యొక్క మాజీ ప్రధానికి 12 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఆ అంశాన్ని ఇవాళ కవర్ చేసేద్దాము. సో ఇలాంటి అంశాలన్నీ, మరియు దాంతోపాటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ COVID-19 పరిస్థితుల కాలంలో కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించింది. అవి వీటితో పాటు మిస్లేనియస్ అంశాలు అరౌండ్ 20 to 25 మ్యాటర్స్ అన్ని కూడా ఇప్పుడు మనం కవర్ చేద్దాం. రోజు యావరేజ్గా మీకు కౌంట్ చేయండి, టాపిక్స్ అన్ని మినిమం 20 నుండి 25 టాపిక్స్ కవర్ అవుతున్నాయి రోజు. సో ఈరోజు ఫస్ట్ టాపిక్ వద్దాం. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్
మనకు తెలుసు ఎన్జిటి అంటాము, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఇది 2010లో ఏర్పడింది. భారతదేశానికి సంబంధించి పర్యావరణానికి సంబంధించి ఏవైనా ప్రాజెక్టులు పర్యావరణానికి అవరోధాన్ని సృష్టిస్తాయంటే గ్రీన్ ట్రిబ్యునల్ అనేది స్టే వేస్తుంది. సో గ్రీన్ ట్రిబ్యునల్ నుండి అనుమతులు కావాలి. అలా భారతదేశం అంతా కూడా గ్రీనరీగా ఉండాలి, ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ అన్ని ఇష్యూస్ని కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీసుకుంటుంది. ఈ రోజున వార్తలు ఎందుకు వచ్చిందంటే కోవిడ్-19 రిలేటెడ్ ఇష్యూస్తో వచ్చింది. కోవిడ్-19. సో కోవిడ్-19 రిలేటెడ్ ఇష్యూస్లో ఏంటంటే మీరు చూడండి, ఈ కోవిడ్-19 విపత్తుల కాలంలో దాదాపు ప్రపంచమంతా కూడా ఆల్మోస్ట్ మీరు చూడండి వ్యర్థ పదార్థాలు అనేవి వస్తున్నాయి. కోవిడ్-19 సంబంధించి మనం రెగ్యులర్ చూస్తాము, బయోమెడికల్ వేస్ట్ ఏవైతే ఉంటాయో, మనం సాలిడ్ వేస్ట్ మీద ఇంట్లో ఉండే చెత్త నిర్వహణ మనకి ఈరోజు పెద్ద సమస్యగా మారుతుంది. అందులోనూ కోవిడ్-19 ఏదైతే ఉందో, కోవిడ్-19 బారిన పడ్డ వాళ్ళు ఎవరైతే ఉంటారో చాలామంది హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. ఇప్పుడు వ్యాధి లక్షణాలు లేని వారికి హోమ్ ఐసోలేషన్ ఇస్తుంది ప్రభుత్వము. అలా ఇండ్లలో ఉన్న వారిని ఐసోలేషన్లో పెట్టి వారి నుండి వ్యాధి సంక్రమించకూడదు వేరే వారికి అని చెప్పేసి ప్రభుత్వం వారి అందరినీ కూడా కొన్ని రక్షణ చర్యలు తీసుకుంటుంది. కానీ చాలా మైక్రో లెవెల్ ఆలోచిస్తే అలా హోమ్ ఐసోలేషన్లో ఉన్నవారు కానివ్వండి, మరియు హాస్పిటల్లో ఐసోలేషన్ వార్డ్స్లో కోవిడ్-19 బారిన పడ్డవాళ్ళే కానివ్వండి, హోమ్ క్వారంటైన్లో అనుమానంగా ఉన్న వాళ్ళు ఎవరికైతే వ్యాధి వస్తుందో అని అనుమానంతో ఉన్నవాళ్ళు కానివ్వండి, వారు ఉన్న ప్రాంతం నుండి వారి నుండి కొన్ని వేస్ట్ అనేవి వస్తాయి. బయోమెడికల్ వేస్ట్ అంటారు, ఎందుకంటే వాళ్ళు ట్రీట్మెంట్లో భాగంగా సపరేట్గా ఉన్నారు. అలాంటి ట్రీట్మెంట్ భాగంలో సపరేట్గా ఉన్న వీళ్ళకు ఇంజెక్షన్సే కానివ్వండి, మెడిసిన్సే కానివ్వండి, వారు ముట్టుకున్న వస్తువులు ఉంటాయి, మెడిసిన్ వేసుకోవాలన్నా కూడా సిరప్సే కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా వారికి ఇస్తున్న ట్రీట్మెంట్లో భాగంగా పైప్స్ కానివ్వండి, గ్లూకోజ్ ఎక్కించడానికి కానివ్వండి, సెలైన్ పైప్స్ కానివ్వండి, చాలా ఉంటాయి. మనం హాస్పిటల్లో ఉన్నప్పుడు బయోమెడికల్ అనేవి చాలా ఉంటాయి. అలాంటి ఏవైతే ఉంటాయో ఒక వ్యాధి బారిన పడ్డ రోగికి ఇచ్చినవి బయోమెడికల్ వేస్ట్ అంటారు. సిరంజెస్ అన్నీ కూడా, టాబ్లెట్స్ ఏవైనా కూడా. అలాంటి బయోమెడికల్ వేస్ట్ల పైన ఈ రోజున నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది సుమోటోగా తీసుకొని, సుమోటో అంటే సెల్ఫ్గా సొంతంగా గ్రీన్ ట్రిబ్యునల్ ఈరోజు సుమోటో కింద బయోమెడికల్ వేస్ట్ ఆఫ్ కోవిడ్-19 అని చెప్పేసి వాటిని నిర్వహణ చాలా క్షుణ్ణంగా చేయండి, కాన్సన్ట్రేషన్గా చేయండి, ఏ మాత్రం కూడా తప్పిదం చేయకండి. ఎందుకంటే ఈ బయోమెడికల్ వేస్ట్ అనేవి బయటికి వచ్చి వేరే వ్యక్తికి తాకినా ఆ సరిహద్దుల్లో ఉన్నా కూడా ఖచ్చితంగా వ్యాధి సంక్రమిస్తుంది. చాలామంది అందుకే మాస్కులు పెట్టుకొని ఎక్కడ పడితే అక్కడ పారేయకండి. వాటి నుండి జంతువులకే కానివ్వండి, ఆ మాస్క్ నుండి గాల్లో వైరస్ వస్తుంది, చెప్పలేం. సో ఇలాంటి అనుమానితులైన ఐసోలేషన్ ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించిన ఆ ఐటమ్స్ బయోమెడికల్ వేస్ట్ ఏవైతే ఉంటాయో వాటి నిర్వహణ అనేది జాగ్రత్తగా చేయండి అని ప్రభుత్వాలకు ఆర్డర్ ఇచ్చినాయి. దాదాపు దేశమంతా కూడా ఈ కోవిడ్-19 విపత్తుల కాలంలో 2907 హాస్పిటళ్ళు కోవిడ్-19 విషయంలో ట్రీట్మెంట్ ఇస్తున్నాయి. కోవిడ్-19 విషయంలో అందులోనూ క్వారంటైన్ కేంద్రాలు దాదాపు 29,000 క్వారంటైన్ కేంద్రాలు పనిచేస్తున్నాయి దేశంలో. మరియు టెస్టింగ్ ఈరోజు చూడండి, కొంతమంది ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ చిన్న ఎగ్జాంపుల్ ప్రిలిమినరీగా ఒక వ్యక్తికి కోవిడ్ ఉందా లేదా అని నిర్ధారణ చేయడానికి ఒక టెస్ట్ చేస్తారు. ముక్కులో నుండి చూడండి మన ఇయర్ బడ్ లాగా ఉంటుంది. అవి ఏవైతే ఉంటాయో టెస్ట్ చేసిన తర్వాత వాటినే వేస్ట్ అంటాము. ఆ టెస్ట్ ఒకవేళ పాజిటివ్ వచ్చింది అనుకోండి, అది చాలా డేంజర్. దాన్ని ఏ రకంగా దాన్ని మేనేజ్ చేయాలి, దాన్ని ఏ రకంగా బర్స్ట్ చేయాలి, అలాంటివి అన్నీ ఉంటాయి. సో అలాంటి బయోమెడికల్ వేస్ట్ విషయంలోనే ఈరోజు గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ఇన్వాల్వ్ అయింది. వాటి విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వాలు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి, చాలా జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే ఆల్మోస్ట్ 100 మెట్రిక్ టన్నులకు పైగా, ఆల్మోస్ట్ 101 మెట్రిక్ టన్నుల బయోమెడికల్ వేస్ట్ ఈరోజు కోవిడ్-19 పేషెంట్స్ నుండే బయటకు వస్తుంది. దేశం మొత్తం కూడా వస్తున్న రోజుకు 609 మెట్రిక్ టన్నులకి ఇది అదనం. అంటే 101 మెట్రిక్ టన్నుల బయోమెడికల్ వేస్ట్ అనేది ఈరోజు కోవిడ్ బారిన పడ్డ వాళ్ళ నుండి వస్తున్నది, చాలా డేంజర్. దీన్ని నిర్వహించడానికి ఆ చట్టాన్ని అద్భుతంగా వాడండి. ఆ చట్టం ఏంటి అంటారు, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్, బయోమెడికల్ వేస్ట్ అండ్ మేనేజ్మెంట్ రూల్స్ అని చెప్పేసి 2016లో బయోమెడికల్ వేస్ట్కి సంబంధించి ఒక చట్టాన్ని పార్లమెంట్ తీసుకొచ్చింది. బయోమెడికల్ని ఈరోజు హాస్పిటల్లో రకరకాల వ్యాధుల బారిన పడ్డ వాళ్ళు ఉంటారు కదా, వ్యాధుల నుండి వేరే వాళ్ళకి వ్యాధి సంక్రమించదు. అందుకే హాస్పిటల్ నుండి బయటకు వచ్చిన వ్యర్థ పదార్థాలు ఉంటాయి కదా, ఇంజెక్షన్స్, పైపులు, అవన్నీ వాటి మేనేజ్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అందులో కోవిడ్-19కి సంబంధించి చాలా దారుణం. వీటిని అద్భుతంగా సింపుల్ చెప్పాలంటే
చాలా జాగ్రత్తగా ఎలా చేయాలి, వాటిని ఏ రకంగా దహనం చేయాలి, వాటిని ఏ రకంగా అంతమొందించాలి, దాని విషయంలో ఈరోజు గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ఇన్వాల్వ్ అయింది. సో ఏ విషయంలో అంటే కోవిడ్-19కి సంబంధించి బయోమెడికల్ వేస్ట్లో ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఏం చేస్తున్నారు? 101 మెట్రిక్ టన్నుల వేస్ట్, బయోమెడికల్ వేస్ట్ ఈరోజు కోవిడ్-19 బారిన పడ్డ వాళ్ళ నుండి, లక్షణాలు ఉన్న వారి నుండి బయటకు వస్తుంది. వాటిని మేనేజ్ చేయడానికి ఈ చట్టాన్ని వాడుతున్నారా లేదా? సో ఇందులో గైడ్లైన్స్ ఉంటాయి. ఇంజెక్షన్స్, వాడి పారేసిన ఇంజెక్షన్ ఎలా చేయాలి, ఏ రకంగా రీసైకిల్ ఏమైనా చేయొచ్చా, ఏ రకంగా దాని యొక్క ప్రభావం లేకుండా చేయాలి, ఇలాంటి అంశాలు అన్నీ ఉంటాయి అన్నట్టు. బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 యాక్ట్, ఇది చట్టం ఆధారంగా పనిచేస్తుంది. ఓకే, సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ కోవిడ్-19 పరిస్థితుల కాలంలో చూడండి, వ్యాధి ఓపెన్గా చెప్పాలంటే మన భారతదేశంలో కోవిడ్-19 అనేది విపరీతంగా ఉంది. కేసెస్ వస్తున్నవి ఏవైతే బయటికి ఉన్నాయో, నిర్ణీత సంఖ్యలో చేసిన టెస్టుల నుండి కేసులు బయటకు వస్తున్నాయి. కానీ నిర్ణీత సంఖ్య కాకుండా, ఈరోజు నిర్ధారితం కాకుండా వ్యాధి లక్షణాలు బయటికి పడకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళే డేంజర్. ఈరోజు వ్యాధి లక్షణాలు బయటికి పడకుండా కూడా వారి నుండి వ్యాధి సంక్రమిస్తుంది. అలా కోవిడ్-19 నిర్ధారణ చేస్తేనే ముందుగా ఐసోలేషన్ చేయాలి. అలా పాజిటివ్ వచ్చిన వ్యక్తిని ఫస్ట్ లోపలికి పంపాలి, ఐసోలేషన్ వారిలోకి పంపాలి, హోమ్ క్వారంటైన్ కానీ ఇవ్వాలి. అందుకోసం అని చెప్పేసి ఈరోజు టెస్టింగ్ ఫెసిలిటీ పెంచడానికి ప్రధానమంత్రి గారు అడ్వాన్స్డ్ ల్యాబ్లని ఏర్పాటు చేశారు. 3 అడ్వాన్స్డ్ ల్యాబ్లు, ఒకటి నోయిడా, కోల్కతా, ముంబై. ఎవరి సౌజన్యంతో అంటే ఐసీఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మరియు నేషనల్ సెంటర్స్ ఆధ్వర్యంలో. ఐసీఎంఆర్ నోయిడా అండ్ నేషనల్ సెంటర్ ఫర్ క్యాన్సర్ ప్రివెన్షన్ అండ్ ఐసీఎంఆర్ కోల్కతా నేషనల్ సెంటర్ ఫర్ కలరా అండ్ ఎంటరిక్ డిసీజెస్, మరియు ముంబైలో నేషనల్ సెంటర్ ఫర్ రిప్రొడక్టివ్ టెక్నాలజీస్. మూడిటి ఆధ్వర్యంలో, ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో అడ్వాన్స్డ్ కోవిడ్-19 టెస్టింగ్ ల్యాబ్లని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వర్చువల్గా ప్రారంభించారు. వీటి ద్వారా టెస్టుల సంఖ్య విపరీతంగా పెంచాలి అనే ఉద్దేశంతో ఇది కూడా కరోనా రిలేటెడ్ అప్డేట్, ఇది కూడా చూసుకోండి. అలా టెస్టులు చేసిన దానికి వాడిన కాటన్సే కానివ్వండి, ఇవన్నీ కూడా మేనేజ్ చేయాలి అని గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పింది. అండ్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా దీనికి సంబంధించిన చర్యలు తీసుకుంటుంది. పొల్యూషన్, ఏ పొల్యూషన్ అయినా సరే ఈరోజు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది కూడా వార్తలోకి వచ్చింది. దాంతోపాటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2010లో ఏర్పడిన సంస్థ కూడా పర్యావరణంగా ఈ బయోమెడికల్ వేస్ట్ అనేది ఎలాంటి ప్రభావాన్ని చూపకూడదు అని చెప్పేసి రకరకాలుగా వార్తలు నిలుస్తున్నాయి. ఇదొకటి కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్. అలా 3 కొత్త ల్యాబ్లని, అధునాతన సౌకర్యాలు, మోడర్నైజ్ ల్యాబ్లని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. నెక్స్ట్, సో సౌత్ ఏషియా ప్రాంతం ఇదంతా. సో ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాను, నేపాల్, ఈ దేశాల విషయంలో ఇటీవల యునిసెఫ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్, రెగ్యులర్గా చూస్తున్నాం మనం. యునిసెఫ్ ఆర్పిఎఫ్లతో కలిసి చైల్డ్ ట్రాఫికింగ్ అరికట్టడానికి ట్రైనింగ్ ఇచ్చింది సోనాపూర్, బీహార్ అని. అలా రకరకాల నేర్చుకుంటారు. ఇటీవల యునిసెఫ్ సంబంధించి రెగ్యులర్గా చూస్తున్నాం. సో అలాంటి యునిసెఫ్ ఆధ్వర్యంలో ఒక సంస్థ, ఇన్నోసిటీ రీసెర్చ్ అనే ఒక సంస్థ ఒక నివేదికనిచ్చింది. ఆ నివేదిక దేనికి సంబంధించిన అంటే కోవిడ్-19 కాలంలో సౌత్ ఏషియాలో, దాదాపు ఈ దక్షిణ ఆసియా ప్రాంతంలో ఉన్న దేశాలలో 22 మిలియన్ల చిన్నారులు రైట్ టు ఎడ్యుకేషన్ కి దూరంగా ఉంటున్నారు. రైట్ టు ఎడ్యుకేషన్ అంటే ఏంది? విద్య కూడా ప్రాథమిక హక్కు అని మన రాజ్యాంగం చెప్తుంది. చూడండి, ఆర్టికల్ 21A 86వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత ప్రభుత్వం చెప్పింది, జీవించే హక్కులో విద్య కూడా ప్రాథమిక హక్కే. ఆర్టికల్ 21A రైట్ టు ఎడ్యుకేషన్, ప్రతి వ్యక్తికి కూడా 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకి ప్రాథమిక హక్కుగా విద్య అని కల్పించింది, పార్లమెంట్ కల్పించింది ప్రభుత్వం. అలాంటి విద్య హక్కుగా ఈరోజు దూరం అవుతుంది. కారణం ఏంటి? కోవిడ్-19 ప్రపంచమంతా కూడా దారుణంగా ఉంది. విద్యా సంస్థలు చూడండి, ఇయర్ అకాడమిక్ ఇయర్ ఏమైపోతుందో ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. విద్యా సంస్థలు ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియదు. మరి ఈ సంవత్సరం ఎగ్జామ్స్ రాయకుండానే పిల్లలు పాస్ అయిపోయారు, 10th, ఇంటర్ అవన్నీ కూడా. మరి అలాంటి విద్యా వ్యవస్థ పిల్లలకి దూరం అయిపోతుంది. దాదాపు 22 మిలియన్ల చిన్న పిల్లలు, చిన్నారులు ఈరోజు రైట్ టు ఎడ్యుకేషన్కి దూరంగా ఉన్నారని ఇన్నోసిటీ రీసెర్చ్ అనే ఒక సంస్థ యునిసెఫ్ ఆధ్వర్యంలో ఒక రిపోర్ట్ ఇచ్చింది. అది ఏ పేరుతో రిపోర్ట్ అంటే చైల్డ్ కేర్ ఇన్ గ్లోబల్ క్రైసిస్, ద ఇంపాక్ట్ ఆఫ్ కోవిడ్-19 ఆన్ ఫ్యామిలీ అండ్ వర్క్, ఫ్యామిలీ లైఫ్ అండ్ వర్క్. సో ఫ్యామిలీలు డిస్టర్బ్ అయిపోయినాయి. ఎలా? ఉపాధి కోల్పోయారు, వలస కూలీలు 1000 కిలోమీటర్లు నడిచారు. ఇప్పుడు ఉపాధి కోసం రోజ్గర్ బజార్ అని, రోజ్గర్ సేతు అని, స్వదేశ్ అని రకరకాల పోర్టల్స్ వస్తున్నాయి. సో చిన్న పిల్లల పైన విద్యా వ్యవస్థనే దూరం అవుతోంది అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చింది. సో ఇలాంటి ఆర్టికల్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. యూనిసెఫ్ ఆధ్వర్యంలో ఇన్నోసిటీ సంస్థ ఏం చెప్పింది? 22 మిలియన్ల చిన్నారులు
విద్యని, రైట్ టు ఎడ్యుకేషన్ పొందలేకపోతున్నారు కోవిడ్-19. ఎందుకు? చాలా వరకు చూడండి ఆన్లైన్ విధానం వచ్చింది, అట్లీస్ట్ అట్లనే విద్యను పొందుతున్నారు. కానీ ఇంతమంది ఆన్లైన్ ఎడ్యుకేషన్ లేదు, స్కూళ్ళు లేవు, విద్యను ప్రాథమిక హక్కుగా పొందకుండా దూరం అవుతున్నారని ఒక రిపోర్ట్ చెప్పింది. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ హెపటైటిస్, వరల్డ్ హెపటైటిస్ డే జూలై 28 ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. 2011 నుండి WHO కండక్ట్ చేస్తుంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో ఈ హెపటైటిస్కి సంబంధించి జూలై 28న ఏ సంవత్సరం జరుగుతుందంటే 2011 WHO ఆధ్వర్యంలో. అండ్ మోస్ట్ చిన్న ట్రిక్ గుర్తుంచుకోండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జెనీవా, స్విట్జర్లాండ్ హెడ్ క్వార్టర్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పరిధిలోనే కొన్ని ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ డేస్ని సెలబ్రేట్ చేస్తుంది. అందులో ఎయిడ్స్ డేనే కానివ్వండి, టొబాకో డేనే కానివ్వండి, లేదంటే హెపటైటిస్ డేనే కానివ్వండి, ట్యూబర్క్యులోసిస్ డేనే కానివ్వండి. అలా హెపటైటిస్ డే అనేది ఎవ్రీ ఇయర్ జూలై 28న WHO కండక్ట్ చేస్తుంది. ఈ సంవత్సరం ఇచ్చిన థీమ్ల పైన కాన్సన్ట్రేట్ చేయండి. హెపటైటిస్ ఫ్రీ ఫ్యూచర్, హెపటైటిస్ ఫ్రీ ఫ్యూచర్ అనే పేరుతో WHO ఈ సంవత్సరం హెపటైటిస్ డేని జరుపుకుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈరోజు ఇంకొక డే గురించి కూడా మనం తెలుసుకోవాలి, గ్లోబల్ టైగర్ డే. దానికి సంబంధించిన నివేదిక ఏంటి అదంతా కూడా చూద్దాం మనం. సో ఇది వరల్డ్ హెపటైటిస్ డేకి సంబంధించి జూలై 28. ఈ సంవత్సరం ఇచ్చిన థీమ్ ఏంటి? WHO హెపటైటిస్ ఫ్రీ ఫ్యూచర్. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఏంటో చూద్దాం. సో టిడింగ్ సూషర్ జోన్ అంటారు. సో TTSZ ఇది చిన్న టాపిక్, బట్ ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాలా మ్యాగజైన్స్లో వచ్చింది, న్యూస్ పేపర్స్లో కాదు మ్యాగజైన్లో వచ్చింది. దీని ఆధారంగా ఏంటంటే ఇటీవల చూడండి మనకు భారతదేశానికి సంబంధించి ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా భూకంపాలు వస్తాయి అండ్ నార్త్ ఇండియాలో ఎక్కువ భూకంపాలు వస్తాయి. ఎందుకు? అక్కడ ఉండే ప్లేన్ ఏరియాస్ కాకుండా కొండ ప్రాంతాలు ఉంటాయి కదా, అలా కొండ ప్రాంతాలు ఎక్కువగా సీస్మిక్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి. సీస్మాలజీ, సీస్మ్ అనే పేరు ఎక్కడ వచ్చినా కూడా అది ఎర్త్ కేక్స్ అన్నట్టు. సో ఇప్పుడు ఈ TTZZ టిడింగ్ సూషర్ జోన్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే మన భారతదేశం చూడండి, హిమాలయాస్ ప్రారంభమవుతుంది. ఈస్టర్న్ హిమాలయాస్ ఉన్నాయి. ఈస్టర్న్ హిమాలయాస్ మనకు సౌతర్న్ బెండ్ అవుతాయి కదా. ఈ అరుణాచల్ ఇండియా బర్మా రీజన్ ఏదైతే ఉంటుందో అక్కడ సౌతర్న్ ప్లేస్లో బెండ్ అవుతాయి. ఈ బెండ్ అయిన జోన్లో రెగ్యులర్గా ఎర్త్ కేక్స్ వస్తున్నాయని చెప్పేసి కొన్ని రిపోర్ట్ చెప్పినాయి. ఎర్త్ కేక్స్ భూకంపాలు ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి మెయిన్గా అయితే అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో కానివ్వండి, ఇలాంటి ప్రాంతంలో ఇటీవల ఈ యొక్క అంశం అనేది వార్తలు నిలిచింది. నిన్న కదా మెకడమైజేషన్ ఆఫ్ రోడ్స్ అని నేర్చుకున్నట్టు జాగ్రఫికల్ టర్మ్. సో ఇది ఒకటి ఎక్కడ ఉంటుంది మీకు అంతా జాగ్రఫీ తెలిసే ఉంటుంది ఇది. సో TTSZ అనేది భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో సీస్మిక్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటంటే హిమాలయాలు షార్ప్గా సౌతర్న్ బెంట్ అవుతాయి ఇండియా బర్మా రీజన్లో. అదొకటి మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి. ఓకే, నెక్స్ట్ టాపిక్స్. సో మన నెక్స్ట్ టాపిక్ ఈరోజు ట్రైఫెడ్ రిలేటెడ్ అంశం ఒకటి వార్తలు నిలిచింది. అండ్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు డెఫినెట్గా చూడండి, ట్రైఫెడ్కి సంబంధించి రెగ్యులర్గా ప్రశ్నలు అడుగుతాడు. ఎందుకంటే ట్రైఫెడ్ అనేది గిరిజనులకు సంబంధించిన ఒక సంస్థ. గిరిజనులకు సంబంధించి వారి మార్కెటింగ్ కానివ్వండి, వారి మధ్యలో కోఆపరేషన్ కానివ్వండి, ఇందులో దీని కీలక పాత్ర ఉంటుంది. ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ట్రైఫెడ్ ఉంటుంది అంటారు? కేంద్ర గిరిజన శాఖ మంత్రిత్వ పరిధిలో ఉంటుంది. అండ్ ఇప్పుడు చెప్పబోయే ప్రోగ్రాము ట్రైఫెడ్ రిలేటెడ్ ప్రోగ్రాము. సో దాన్ని ఒకసారి చూద్దాము. అదేంటంటే ట్రైఫెడ్ ఇటీవల ఒక ఒప్పందం చేసుకుంది, ట్రైపార్టైల్ అగ్రిమెంట్. ట్రైఫెడ్ గిరిజన శాఖ పరిధిలోనే ఉంటుంది, కానీ ఇప్పుడు చెప్పబోయే ప్రోగ్రామ్ మాత్రం కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో అమలవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైఫెడ్ యొక్క యాక్రోనిమ్ ఏంటో చూడండి. యాక్రోనిమ్ అంటే ఏంటి? ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క ఫుల్ ఫామ్ ఉంటుంది. సో ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేది ట్రైఫెడ్ యొక్క యాక్రోనిమ్. ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది ట్రైఫెడ్ సంస్థ యొక్క యాక్రోనిమ్. సో దీని గురించి చాలాసార్లు బిట్ అడిగాడు. సో ట్రైఫెడ్ అనేది ఎవరి సంరక్షణలో భాగంగా పనిచేస్తుంది? ఏ వర్గానికి సంబంధించి అంటారు? గిరిజనులకు సంబంధించి, ఎస్టీలకు సంబంధించి, వారికి మార్కెటింగ్ సౌకర్యాలు కానివ్వండి, వారికి సంబంధించి టెక్నాలజీ కానివ్వండి, ఇలాంటి అంశాలన్నీ కూడా ట్రైఫెడ్ ప్రస్తావిస్తూ ఉంటుంది. సో ఈ రోజున వార్తలు ఎందుకు నిలిచిందంటే ట్రైఫెడ్ 3 సంస్థలతో ఒప్పందం చేసుకుంది. ఫస్ట్ ఐఐటి ఢిల్లీ అండ్ సెకండ్ విజ్ఞాన భారతి, థర్డ్ స్వదేశీ సైన్స్ మూవ్మెంట్. ఈ 3 సంస్థలతో ఒక ఒప్పందం ట్రైపార్టైల్ అగ్రిమెంట్ అంటారు. 3 అంశాలలో, అంటే సింపుల్ చెప్పాలంటే 3 సంస్థలతో ఒప్పందం. ఒకటేంటి? IIT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ బ్రాంచ్,
ఐఐటి అంటే ఆటోమేటిక్గా ఇందులో టెక్నాలజీ అనేది ఉంది సింపుల్గా చెప్పాలంటే. సో ఇది ఒక టెక్నాలజీ ఓరియంటెడ్ ప్రోగ్రామ్. సెకండ్, విజ్ఞాన భారతి మరియు స్వదేశీ సైన్స్ మూవ్మెంట్ సంస్థ. ఈ మూడింటితో ఒప్పందం ఏంటంటే ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే ఉన్నతి భారత్ అభియాన్. ఉన్నతి భారత్ అభియాన్. ఉన్నతి భారత్ అభియాన్ అనేది ఇటీవల వార్తలు నిలిచింది. ఏ సంస్థ ప్రారంభించింది అంటే ట్రైఫెడ్ సంస్థ ప్రారంభించింది. ఎవరితో ఒప్పందం చేసుకుని అంటారు. అండ్ ఈ ప్రోగ్రాం మాత్రము ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటే కేంద్ర మానవ వనరుల శాఖ పరిధిలో ఉంటుంది. కేంద్ర మానవ వనరుల శాఖ పరిధిలో ఈ ప్రోగ్రాం ఉన్నతి భారత్ అభియాన్ ఏదైతే ఉంటుందో అది వార్తలు నిలిచిన ప్రోగ్రాం ఉంది. ఏంటి దీని యొక్క ఉద్దేశం అంటే గిరిజనులకు సంబంధించి టెక్నాలజీ కల్పించడం కానివ్వండి. టెక్నాలజీ కల్పించడం ముఖ్యంగా గిరిజనుల విషయానికి వస్తే మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అనే అంశం రెగ్యులర్గా చెప్తున్నాను. మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంటే ఏంటి? ఇప్పుడు సింపుల్గా చూడండి, గిరిజనులు అటవీ ప్రాంతాల్లో ఉంటారు, గిరి ప్రాంతాల్లో ఉంటారు, కొండ ప్రాంతాల్లో ఉంటారు. ఆటోమేటిక్గా అక్కడ ఉండే ఫర్టైల్ ల్యాండ్, అటవీ వనం అనేది ఎక్కువగా ఉంటుంది. సో అడవుల నుండి వచ్చే సంపద ఏదైతే ఉంటుందో వాటిపైన ఎక్కువ గిరిజనులు వ్యాపారం చేసుకుంటారు, ఆయుర్వేద పరంగా కానివ్వండి, ఏదైనా సరే. సో అలాంటి గిరిజనులకు సంబంధించి మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం కానివ్వండి, మరియు ఫుడ్ ప్రాసెసింగ్ విషయంలో టెక్నాలజీ ఇవ్వడం కానివ్వండి, ఫుడ్ టెక్నాలజీ కానివ్వండి. అండ్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ కల్పించడం ద్వారా గిరిజనుల యొక్క లైవ్లీహుడ్ అనేది పెంచడానికి ఈ యొక్క ప్రోగ్రాం ఉన్నతి భారతీయ అభియాన్ ఏదైతే ఉంటుందో ఆ వార్తలు నిలిచిన ప్రోగ్రాం అనేది ఉద్దేశించబడింది. ఏ సంస్థ పరిధిలో పనిచేస్తుందంటే ట్రైఫెడ్. దేనితో ఒప్పందం చేసుకుంటే టెక్నాలజీ కావాలి. ఎందుకంటే గిరిజనులకు టెక్నాలజీ ఆధారంగానే ఆన్లైన్ మార్కెట్ కానివ్వండి, ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నిక్స్ కానివ్వండి అవన్నీ ఇస్తారు. సో ఈ రకంగా ఉన్నతి భారత్ అభియాన్ అనేది వార్తలు నిలిచింది. ఆ ప్రోగ్రాం మాత్రం కేంద్ర మానవ వనరుల శాఖ పరిధిలో ఉంటుంది. ఎందుకంటే నైపుణ్యాభివృద్ధి కల్పించే ఏ పథకమైనా మానవ వనరుల శాఖ పరిధిలో ఉంటుంది. ప్రస్తుతం రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారు మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్నారు. సో ఇదొకటి మోస్ట్ ఇంపార్టెంట్. దీని గురించి రెగ్యులర్గా బిట్ అనేది రావచ్చు. ట్రైఫెడ్ గురించి అడుగుతున్నారు, కాకపోతే ఈ రోజున వార్తలు తెలిసిన ఉన్నతి భారత్ అభియాన్ UBA గురించి ఖచ్చితంగా రావచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్. సో మాల్దీవులు రెగ్యులర్గా చూస్తున్నాం. భారత్కి మాల్దీవ్స్కి మధ్యలో అద్భుతమైన సంబంధాలు ఉంటాయి. ఏంటంటే ఇటీవల మీరు కరోనా పరిస్థితుల కాలంలో మిషన్ సాగరే కానివ్వండి, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్, సాగర్ యొక్క యాక్రోనిమ్. అది ఎందుకోసం ఉద్దేశించబడింది? ఇండియన్ ఓషన్లో ఉన్న దేశాలతో భారతదేశము సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్న భాగంగా ఇటీవల మిషన్ సాగర్ పథకం కింద డ్రగ్స్ని, ఆహార పదార్థాలని, వారికి కరోనాని కట్టడి చేయడానికి కావాల్సిన అన్ని మందులను పంపడం జరిగింది భారతదేశము. అలా మాల్దీవ్స్ లేకపోతే ఈ ప్రాంతంలో ఉన్న కమరోసే కానివ్వండి రకరకాల దేశాలకు పంపుతూ ఉంటుంది, సీషెల్స్. అండ్ మాల్దీవ్స్తో కరోనా కాలంలో ఇంకొక అంశం కూడా వార్తలు ఇచ్చింది, ఆపరేషన్ సంజీవని. అలా మాలే పోర్ట్కి కొన్ని టన్నుల మందులను భారత ప్రభుత్వం పంపింది. ఇవన్నీ మనం నేర్చుకున్నాం. ఈ రోజున మళ్ళీ అంశం వార్తలు నిలిచింది ఏంటంటే మాల్దీవ్స్ యొక్క ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్. జూలై 26, 2020 ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ దృష్టిలో ఉంచుకొని ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతున్న మాల్దీవ్స్కి భారతదేశం సాయం అందించాలి అనే ఉద్దేశంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఇంపార్టెంట్, ఏ బ్యాంక్ అనేది గుర్తుంచుకోండి. భారతదేశం తరపున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాల్దీవ్స్ దేశానికి దాదాపు $16.20 మిలియన్ ని మాల్దీవ్స్ దేశానికి ఇచ్చింది. వీటితో ఏం చేస్తుంది? మాల్దీవ్స్ ఆర్థిక పరంగా దెబ్బతిన్న వారు ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకురావడము మరియు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడము, అందులోనూ కరోనాని కట్టడి చేయడానికి ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ కరోనా బారిన పడి విలవిల్లాడుతున్నాయి. సో అలా మాల్దీవ్స్లో ఈ కరోనా కాలంలో కూడా ఈ ఆర్థిక సదుపాయాలు ఉపయోగపడుతుందని చెప్పేసి భారతదేశం మాల్దీవ్స్ యొక్క ఇండిపెండెన్స్ డేని దృష్టిలో ఉంచుకొని భారతదేశం తరపున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ఎంత రిలీజ్ చేసింది అరౌండ్ గుర్తుంచుకోండి అంతే. ఎందుకోసం అంటే కరోనాకు సంబంధించి ఆర్థిక పరంగా మాల్దీవ్స్కి చేయూతని ఇవ్వడానికి అని గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల కాలంలో మాల్దీవ్స్తో భారతదేశం ఎలాంటి ఒప్పందాలు చేసుకుంటుంది. అండ్ చూడండి, ఇటీవల కాలంలో ఫిష్ ప్రాసెసింగ్ సంబంధించి ఒక ఒప్పందం జరిగింది మాల్దీవ్స్ విషయంలో. అండ్ ఇంకొక అంశం కూడా వార్తలు నిలిచింది, అదేంటి ఎసెన్షియల్ మెడికల్ సర్వీసెస్ అనేది కూడా అక్కడ ఒక హాస్పిటల్ ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వాన్ని. ఇవన్నీ ఈ నెలలోనే జరిగినాయి. సో అలా 5-6 అంశాలు రెగ్యులర్గా మాల్దీవ్స్ వార్తల్లో నిలుస్తుంది కాబట్టి మాల్దీవ్స్ సంబంధించి ఖచ్చితంగా చూసుకోండి. ఓకే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, భారత్కి మాల్దీవ్స్ మధ్య సంబంధాలకు 55 సంవత్సరాలు పూర్తయి ఈ సంవత్సరంతో. ఓకే, నెక్స్ట్, ఇది కూడా ఇండియాస్ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్లో భాగమే. ఇండియాస్ ఇంటర్నేషనల్ రిలేషన్ అంటే భారతదేశము
వేరే దేశాలతో సంబంధాలు కొనసాగిస్తుంది. ముఖ్యంగా భారతదేశం చుట్టుపక్కల ఉండే దేశాలతో ఎంత మంచి సంబంధాలు ఉంటే అంత మంచి గ్రోత్ కానివ్వండి ఏదైనా మనకు ఉంటుంది. లేదు పక్కవాడు ఎప్పుడు డిస్టర్బ్ చేస్తున్నాడు అనుకోండి, ఎట్టి పరిస్థితుల్లోనూ మన అభివృద్ధి కూడా కుంటుపడుతుంది. సో అందుకోసం చూడండి, ఈ రోజున ఇది భారత్కి బంగ్లాదేశ్కి మధ్యలో జరిగిన ఒక ఒప్పందంలో భాగంగా ఇటీవల భారత ప్రభుత్వము బంగ్లాదేశ్కి 10 రైల్వే లోకోమోటివ్స్ని బంగ్లాదేశ్కి ఇచ్చింది. లోకోమోటివ్స్ అంటే ఏంటి? రైలు ఇంజన్స్. సో అందుకే చూడండి, రైలు ఇంజిన్ని నడిపేవాడిని ఏమంటారు? లోకో పైలట్ అంటారు. మీరు చూస్తూ ఉంటారు ఆర్ఆర్బీలో రిక్రూట్మెంట్, లోకో పైలట్ నోటిఫికేషన్ వచ్చింది, లోకో పైలట్ నేను అప్లై చేశాను, లేదా మా వాడు లోకో పైలట్ చేస్తున్నాడు అంటే ఏంటంటే పైలట్ లోకోని నడిపేవాడు. సో లోకో పైలట్. సో లోకోస్ని ఇచ్చింది. అలా 10 లోకోస్ని అంటే సింపుల్ చెప్పాలంటే రైల్వే లోకోస్ని బంగ్లాదేశ్కి భారత ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. సో అందులో భాగంగా భారతదేశానికి మరియు అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, ఈ లోకోస్ ఏవైతే ఉన్నాయో, రైలు ఇంజన్లు ఏవైతే ఉన్నాయో, సింపుల్ చెప్తున్నా, రైలు ఇంజన్లు ఇవి టోటల్గా కూడా బ్రాడ్ గేజ్ రైలు ఇంజన్లు. బ్రాడ్ గేజ్ మనకు తెలుసు, రైల్వేస్లో రకరకాల ట్రాక్స్ ఉంటాయి. నారో గేజ్ అంటే 2 పట్టాల మధ్యలో దూరం అనేది చాలా తక్కువగా ఉంటుంది. మీటర్ గేజ్ 2 పట్టాల మధ్యలో దూరం మీటర్ ఉంటుంది. బ్రాడ్ గేజ్ అనేది ఇప్పుడు అధునాతనంగా భారతదేశంలో ప్రపంచంలో ఎక్కువగా బ్రాడ్ గేజ్ పైన కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది చూడాలి, ఎక్కువగా ఫాస్ట్ మూవ్మెంటే కానివ్వండి, లేదా సరుకు రవాణా ఎక్కువ తీసుకుపోవడం కానివ్వండి, సెక్యూరిటీ కానివ్వండి, మనకు కావాల్సింది బ్రాడ్ గేజ్. బ్రాడ్ గేజ్లో ఎంత ఉంటుంది డిస్టెన్స్ అంటే 4 feet 8 inches అనుకోండి. అరౌండ్ 4 feet డిస్టెన్స్ అనేది 2 పట్టాల మధ్యలో దూరం అనేది ఉంటుంది. సో ఇలా బ్రాడ్ గేజ్, మీటర్ గేజ్, నారో గేజ్ అనేది రకరకాలుగా ఉంటాయి. కానీ అన్నిటికంటే ఉన్నతం ఏంటంటే బ్రాడ్ గేజ్. అలాంటి బ్రాడ్ గేజ్ 2 పట్టాల మధ్యలో దూరం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ పట్టాల మీద నడిచే ఇంజన్స్ ఏవైతే ఉంటాయో బ్రాడ్ గేజ్ పైన ఇంజన్స్, ఆ ఇంజన్స్ని లోకోస్ని రైల్వే శాఖ తరపున భారత ప్రభుత్వం బంగ్లాదేశ్కి ఇటీవల ఇవ్వడం జరిగింది. అలా వర్చువల్గా జరిగిన సదస్సులో భారతదేశం నుండి ఎవరెవరు ప్రారంభించారు దీన్ని అంటే ఆఫీస్లోనే ఉంటారు, కాకపోతే డైరెక్ట్ ఒక ఫ్లాగ్ పట్టుకొని వర్చువల్గా ప్రారంభించారు. అందులో ఫారెన్ మినిస్టర్ జయశంకర్ గారు, ప్రస్తుతం భారతదేశ విదేశాంగ శాఖ మంత్రి ఎవరు అంటారు? జయశంకర్ గారు, మరియు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు ఇద్దరు కూడా వర్చువల్గా ప్రారంభించారు. ఎందుకు పీయూష్ గోయల్ గారు ఆధ్వర్యంలో రైల్వే శాఖ ఉంటుంది, ఎందుకు మరి జయశంకర్ గారు విదేశీ విధానంలో భాగంగా ఈ అంశం అమలు వచ్చింది. సో ఇద్దరు మంత్రులు కలిసి వర్చువల్గా ఈ 10 ట్రైన్స్ని ప్రారంభించడం జరిగింది. వీటి యొక్క స్పీడ్ అరౌండ్ గంటకి 120 కిలోమీటర్లు ఉంటుంది, 120 km/h ఉంటుంది మ్యాక్సిమం. సో అది అండ్ ఇంకోటి, రానున్న 28 సంవత్సరాల పాటు వీటి యొక్క సర్వీస్ అనేది ఉంటుంది. సో కొత్త రైలు ఇంజన్లను పంపారు. ఎందుకు అంటే బంగ్లాదేశ్లో పెరుగుతున్న విపరీతమైన జనాభాని దృష్టిలో ఉంచుకొని, మరి వారికి కావాల్సిన ఫ్రైట్ ట్రాన్స్పోర్ట్ లేకపోతే కార్గో కానివ్వండి గూడ్స్ ట్రాన్స్పోర్ట్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఇంజన్కి వెనుక ప్యాసింజర్ బోగిలు పెట్టామనుకోండి, ప్యాసింజర్కి ఉపయోగపడుతుంది, లేదా గూడ్స్ ట్రైన్కి అయితే గూడ్స్ ట్రైన్కు. అలా 10 రైలు ఇంజన్లను ఇటీవల భారత ప్రభుత్వము బంగ్లాదేశ్కి ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇండియా, బంగ్లాదేశ్, ఇండియా, మాల్దీవులు, వీటితో ఏమేమి జరుగుతున్నాయి చూడండి. ఇటీవల కూడా చూడండి బంగ్లాదేశ్కి భారత్కి మధ్యలో రకరకాల అంశాలు వార్తలు నిలుస్తున్నాయి. సో అవి కూడా ఒకసారి చూడండి. ఫ్లిప్కార్ట్ క్విక్. సో ఏంటి ఫ్లిప్కార్ట్ క్విక్? మనకు తెలుసు ఫ్లిప్కార్ట్ అనేది రెగ్యులర్గా చూస్తూ ఉన్నాము. ఫ్లిప్కార్ట్ అంటే మనకు ఈ కామర్స్, ఏదైనా ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ ఆర్డర్ చేస్తారు. ఫ్లిప్కార్ట్ అంటేనే గుర్తుకొచ్చేది, ఫుడ్ ఐటమ్స్ అంటున్నాను. ఏదైనా ఆన్లైన్ ఆర్డర్స్ కానివ్వండి, లేదా మనకి కావాల్సిన మొబైల్ ఫోన్స్ కానివ్వండి, అవి ఎక్కువగా ఆర్డర్ చేసి ఆన్లైన్లో ఆర్డర్ చేసి మనకు వాళ్ళు డోర్ డెలివరీ ఇస్తారు. సో అలాంటి ఫ్లిప్కార్ట్ ఈ రోజున భారతదేశంలో బెంగుళూరులో కేవలం 90 నిమిషాల్లోనే డెలివరీ ఇచ్చే విధంగా, అంటే ఎంత ఫాస్ట్గా ఆలోచించండి. మనం చూడండి, ఏదైనా టీవీ కానీ, మొబైల్ ఫోన్ కానీ, లేదంటే ఏదైనా బుక్స్ కానీ మనకి కావాల్సిన ఐటమ్స్ ఆర్డర్ చేస్తే ఫ్లిప్కార్ట్లో మినిమం 2 to 3 days అయితే పక్క పడుతుంది, లేదా కొన్ని 1 day పడతాయి. సో అలాంటి టైంని రెడ్యూస్ చేసి కేవలం 90 నిమిషాల్లోనే మనం పెట్టిన ఆర్డర్, అది ఏదైనా సరే, గ్రాసరీసే కానివ్వండి, బుక్సే కానివ్వండి, ఐటమ్స్ ఏవైనా కానివ్వండి, బట్టలే కానివ్వండి, వితిన్ 90 minutesలో మన ఆర్డర్ మన చేతికి డెలివరీ వచ్చే విధంగా క్విక్ అంటే ఏంటి? తొందరగా. సో ఫ్లిప్కార్ట్ క్విక్ అనే పేరుతో ఇటీవల ఏ పట్టణంలో ఫ్లిప్కార్ట్ సంస్థ సర్వీస్ ప్రారంభించింది అంటారు? బెంగళూరులో సర్వీస్ ప్రారంభమైంది, బెంగళూరు. సో అలా 90 minutes అంటే 1.5 hourలోనే మన దగ్గరికి వచ్చేస్తాయి. అంటే ఎంత ఫాస్ట్ అవుతుంది చూడండి. మారుతున్న కాలాన్ని బట్టి మన అవసరాలు
తీర్చుకోవడానికి సమయం కొంతమంది ఆర్డర్ పెడితే ఇంకా 3 రోజులు ఆగాల 4 రోజులు ఆగాలని ఆలోచిస్తూ ఉంటారు. సో అలాంటి వారికి ఇది అద్భుతంగా ఉంటుంది 90 మినిట్స్. దీంతో పాటు కొన్ని ప్రముఖ పట్టణాల్లో కూడా ఫ్లిప్కార్ట్ క్విక్ అనే సర్వీస్ని ప్రారంభిస్తున్నట్టు ఫ్లిప్కార్ట్ సంస్థ చెప్పడం జరిగింది. ఫ్లిప్కార్ట్ క్విక్ అనేది ఏ పట్టణంలో ఇటీవల ప్రారంభమైంది? బెంగళూరులో మొట్టమొదటి ప్రారంభమైంది. ఆ తర్వాత ముంబై, హైదరాబాద్, కోల్కతా మెట్రోపాలిటన్ సిటీస్ ఏవైతే ఉంటాయో వీటిలో ప్రారంభిస్తామని చెప్పారు. సో కానీ పైలట్ ప్రాజెక్ట్ కింద బెంగళూరులో ఈ సర్వీసులన్నీ ప్రస్తుతం అమల్లోకి వచ్చినాయి. అండ్ నెక్స్ట్ రావెన్ ల్యాండ్స్ అంటారు. భూమి ఎక్కడ కూడా సమాంతరంగా ఉండదు. ముఖ్యంగా హిమాలయ ప్రాంతంలో చూడండి. సో హిమాలయ ప్రాంతంలో భూమి ఎలా ఉంటుంది? ఎగుడు దిగుడుగా అలాంటివి ఉంటాయి. సో అలాంటి ప్రాంతాలు ఎక్కువ భూకంపాలు వస్తాయి. కానీ ఇదేంటంటే ఈ రావెన్ ల్యాండ్ మధ్యప్రదేశ్లో ఎక్కువ ఉంటాయి. రావెన్ అంటారు. మధ్యప్రదేశ్ ప్రాంతంలోని గ్వాలియర్ అండ్ చంబల్ ప్రాంతంలో రావెన్ ల్యాండ్స్ ఎక్కువ వస్తాయి. ఇలా భూమి ఎగుడు దిగుడుగా ఉండేసరికి ఏంటంటే మొత్తం కూడా ఇది అగ్రికల్చర్కి ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు. సో ఇలాంటి రావెన్ ల్యాండ్స్ ఈ భూములన్నింటినీ కూడా వ్యవసాయానికి పనికిరాని భూములన్నింటినీ కూడా వ్యవసాయానికి పనికొచ్చే విధంగా తయారు చేస్తాము అని ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రకటించారు. నరేంద్ర సింగ్ తోమర్ గారు ప్రస్తుతం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. రావెన్ అనగానే గుర్తుంచుకొని మధ్యప్రదేశ్ అనుకోండి. సో రావెన్ ల్యాండ్స్ అంటే అగ్రికల్చర్ పనికిరావు. సో ఇలా ఎగుడు దిగుడుగా మొత్తం కూడా ఇసుక దిబ్బల్లా ఉంటాయి, కానీ మట్టి కుప్పల్లా ఉంటాయి. సో వాటిని అన్నిటినీ కూడా ఇక వ్యవసాయానికి పనికొచ్చే విధంగా తయారు చేస్తాము అని చెప్పేసి ఇందులో భాగంగా భారతదేశం తరపున సెంట్రల్ బ్యాంక్ నిధులను మరియు వరల్డ్ బ్యాంకుతో ఏకమై వరల్డ్ బ్యాంక్ కూడా ఈ రావెన్ ల్యాండ్స్ని అగ్రికల్చర్ ల్యాండ్గా మార్చడానికి ప్రయత్నం చేస్తోంది. సో దానితో ఒప్పందం చేసుకుంటున్నామని చెప్పేసి భారతదేశం తరపున అత్యుత్తమ బ్యాంక్ ఏంటి? సెంట్రల్ బ్యాంక్, ఆర్బీఐ అండ్ వరల్డ్ బ్యాంక్ ఈ రెండు సంస్థలు కలిసి మధ్యప్రదేశ్ గ్వాలియర్ చంబల్ ప్రాంతంలో ఉన్న రావెన్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వ్యవసాయానికి పనికిరాని భూములన్నింటినీ కూడా కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా వ్యవసాయానికి పనికొచ్చే విధంగా చేస్తే ఫుడ్ సెక్యూరిటీ పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ రెండు సంస్థల మధ్యలో ఒక ఒప్పందం అనేది జరిగింది. ఇకపైన ఈ రావెన్ ల్యాండ్స్ని టోటల్గా ఫ్లాట్ ఏరియా చేసేసి అందులో ఫర్టిలిటీ కానీ ఏమైనా పెంచేసేసి ఆటోమేటిక్గా మనకి అగ్రికల్చర్కి ఉపయోగపడే విధంగా తయారు చేస్తామని చెప్పేసి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గారు ఇటీవల ప్రకటించడం జరిగింది. సో ఇవి రావెన్ ల్యాండ్స్. రావెన్ ల్యాండ్స్ అత్యధికంగా మన దగ్గర మధ్యప్రదేశ్లోనే ఉంటాయి. గ్వాలియర్ చంబల్ బెల్ట్ అంటారు, చంబల్ లోయ ప్రాంతంలో. సో వాటిని ఇప్పుడు వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా తయారు చేస్తామని చెప్పారు. ఇక రావెన్ ల్యాండ్స్ ఎలా ఏర్పడతాయి, వాటి యొక్క మార్ఫాలజీ ఏంటి, ఇవన్నీ కూడా జాగ్రఫీలో మీకు తెలిసే ఉంటాయి. సో అందుకే డైరెక్ట్గా రావెన్ ల్యాండ్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి, దాన్ని ఏ రకంగా మారుస్తారని చెప్పేసి మన కరెంట్ అఫైర్స్లో బాగా నేర్చుకున్నాం. సో ఒక ఫ్లవర్ మెకనోపిస్ యాక్యులేటే మెకనోపిస్ యాక్యులేటే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, మన వార్తల్లో రకరకాల జీవజాతులు వృక్షజాతుల గురించి రెగ్యులర్గా చూస్తున్నాం. ఈ రోజున వార్తల్లో తెలిసిన ఈ ఫ్లవర్ని ఏమంటారు అంటే బ్లూ పాపీ అంటారు. బ్లూ పాపీ అంటారు. సో ఈ బ్లూ పాపీ ఎందుకు వార్తలు నిలిచిందంటే ఇటీవల వీటి యొక్క సంఖ్య తగ్గిపోతుంది, వీటి యొక్క నంబర్ అనేది డిప్లేట్ అవుతుంది అని చెప్పేసి వార్తలు నిలిచినవి. ఇవి ఏ ప్రాంతంలో ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ మనం నివసించే ప్రాంతాల్లో ఈ బ్లూ పాపీస్ దొరకవు. బ్లూ పాపీ చూడండి, వీటికి విపరీతమైన డిమాండ్ కూడా ఉంటుంది. రేర్ ప్లాంట్స్ అంటారు కొన్ని. మీరు బాటనీ చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే హర్బేరియం ప్లాంట్స్లో లేదా బాటనీలో వీటి గురించి నేర్చుకునే ఉంటారు. సో ఇవి ఎక్కడ ఉంటాయి అంటే హై ఆల్టిట్యూడ్ ప్రాంతంలో మాత్రమే ఉంటాయి. హై ఆల్టిట్యూడ్ అంటే ఏంటి? మన సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉండే ప్రాంతాలు ఉంటాయి కదా, అలా భారతదేశంలో సముద్ర మట్టానికి ఎత్తులో ఉండే ప్రాంతాలు ఏవి అంటే ఆటోమేటిక్గా మంచు ప్రాంతాలు. సో అరౌండ్ 3000 నుండి 5000 మీటర్స్ ఆల్టిట్యూడ్ ప్రాంతంలో మాత్రమే కొండల పైన పెరిగే మొక్కలు ఇవి మెకనోపిస్ యాక్యులేటే. సో వీటికి సంబంధించి ఇటీవల వార్త ఏంటంటే వీటి సంఖ్య అనేది తగ్గుతోంది, వాతావరణ మార్పు కానివ్వండి ఏదైనా కానివ్వండి అని చెప్పేసి బ్లూ పాపీస్ యొక్క సంఖ్య తగ్గిపోతుంది. ఆ వృక్షాలు అనేవి కనబడకుండా పోయే అవకాశం ఉంది తొందరలో. సో వాటికి సంబంధించి సంరక్షణ తీసుకోవాలి. సంరక్షణ అంటే ఏంటంటే హై ఆల్టిట్యూడ్ ప్రాంతాలు అంటే చూడండి, ఈరోజు క్లైమేట్ చేంజ్ అనేది మన దగ్గర చూస్తున్నాం. ఎక్కడో ఉన్న ఆర్కిటిక్, అంటార్కిటిక్ అక్కడ కూడా క్లైమేట్ చేంజ్ అనేది ఇంపాక్ట్ చూపిస్తుంది. సో వీటికి సంబంధించి ఇటీవల వార్తలు నిలిచింది అది బ్లూ పాపీ. బ్లూ పాపీ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటారు మెకనోపిస్ యాక్యులేటే. ఇటీవల ఎందుకు వార్తలు నిలిచింది అంటే హై ఆల్టిట్యూడ్ ప్రాంతంలో ఉండే ఈ మొక్క వీటికి సంబంధించి సంఖ్య తగ్గిపోతుంది, ఆ వృక్షాల సంఖ్య, ఆ మొక్కల యొక్క సంఖ్య తగ్గిపోతుంది అంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, భారతదేశము కొన్ని విషయాల్లో స్టాంప్స్ రిలీజ్ చేస్తుంది.
మనం ఏవైతే ఉంటాయో పోస్టల్ స్టాంప్స్ అంటాం, ఆ పోస్టల్ స్టాంప్స్లో కూడా ఈ మెకనోపిస్ యాక్యులేటకి సంబంధించి ఒకప్పుడు పోస్టల్ స్టాంప్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా చాలా ప్రాంతాల్లో ఆ పోస్టల్ స్టాంప్స్ అవైలబుల్ ఉన్నాయి. అంటే పోస్టల్ స్టాంప్స్ పైన ఉంది అంటే అది ఖచ్చితంగా ఏదో ఒక ప్రత్యేకత సంతరించుకున్న వస్తువు అన్నట్టు. సో అలా పోస్టల్ స్టాంప్లో కూడా గుర్తింపు ఉన్న ఈ మెకనోపిస్ యాక్యులేట్ అనేది ఇటీవల అవి అంతరించిపోతున్నట్టుగా వార్తల్లో నిలిచింది. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ రామ్ విలాస్ పాస్వాన్, రామ్ విలాస్ పాస్వాన్ ఎవరు? కేంద్ర లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి? మనకి వినియోగదారులకు సంబంధించి కానివ్వండి, లేదా మనకు రేషన్ ఐటమ్స్ ఉంటాయి కదా, పౌర సరఫరాలు అంటాం మన రాష్ట్రాల్లో. సో పౌర సరఫరాల శాఖ కేంద్రంలో ఉండే వ్యక్తి. సో ఇటీవల ఒక యాప్ని లాంచ్ చేశారు. ఆ యాప్ ఏంటంటే బిస్కేర్ అంటారు. బిస్కేర్ యాప్. మనం వార్తలు ఇస్తున్న యాప్స్ గురించి రెగ్యులర్గా బిట్స్ రావచ్చు. అండ్ అందులోనూ చూడండి, విపరీతంగా ఈ కరోనా కాలంలో యాప్లు, పోర్టల్స్ ఇవే వార్తలు ఇస్తున్నాయి ఎక్కువగా. సో వీటి నుండి ఖచ్చితంగా వస్తాయి. సో ఇప్పుడు కేంద్ర కన్జ్యూమర్ అఫైర్స్ మరియు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మినిస్ట్రీ ఎవరైతే ఉన్నారో రామ్ విలాస్ పాస్వాన్ గారు ఒక యాప్ని రిలీజ్ చేస్తారు, బిస్ కేర్ అనే పేరుతో. ఇదేంటి? బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అన్నట్టు. బిస్ అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. స్టాండర్డ్స్ అంటే ఏంటి? ప్రమాణాలు. సో ఇండియాలో రకరకాల ప్రమాణాలను గుర్తించడానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనే ఒక సంస్థ ఉంటుంది. దాని ఆధ్వర్యంలో బిస్కేర్ ఏం గుర్తిస్తుంది అంటే, మనం చూడండి కొన్ని ఐటమ్స్కి హల్ మార్కులు చూస్తాము, లేదా ఐఎస్ఐ మార్క్ చూస్తాము. సో ఐఎస్ఐ మార్క్ అంటే ఏంటంటే అద్భుతంగా ఉన్నట్టు. సో ఆ స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో కొన్ని వస్తువులపైన ఐఎస్ మార్క్ కానివ్వండి, హల్ మార్కులు కానివ్వండి, ఇలాంటి మార్కులను చూసి దాని యొక్క నాణ్యత, దాని యొక్క ప్రమాణాన్ని మనం ఐడెంటిఫై చేస్తూ ఉంటాము. అలాంటి వాటిని కేవలం బిస్కేర్ అనే ఒక ఆండ్రాయిడ్ ఆధారంగా పనిచేసే యాప్. ఆండ్రాయిడ్ అంటే ఏంటి? ఫోన్లో ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ ఉంటే మనం ప్లేస్టోర్లోకి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకుంటాము. ఆ డౌన్లోడ్ చేసుకొని దాని ఉన్న ఐఎస్ఐ మార్క్ ఏదైతే ఉంటుందో, హల్ మార్క్ ఏదైతే ఉంటుందో దానిపైన స్కాన్ చేస్తే అది ఒరిజినలా రాంగా. కొంతమంది నార్మల్గా కూడా ఈ రోజున చూడండి చాలా మంది కూడా మిమిక్ చేస్తున్నారు. మిమిక్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ చూడండి, ఇమిటేషన్ జ్యువెలరీ అంటారు. గోల్డ్ లాగానే ఉంటాయి కానీ ఇమిటేషన్. ఎగ్జాంపుల్ చూడండి, కిన్లే అనే వాటర్ బాటిల్ ఉంటుంది, దాని మీద రకరకాల వాటర్ బాటిల్ ఉంటాయి. మనకు దూరం నుండి చూస్తే అది కిన్లేనే అనుకుంటాము, కానీ దగ్గరికి వచ్చి ఒక్కొక్క అక్షరం చూస్తే మనకు అర్థమవుతుంది. సో అలా ఒక ప్రోడక్ట్ పైన డూప్లికేట్స్ అనేవి ఉంటాయి, అడల్ట్రేషన్స్ ఉంటాయి. సో ఇలాంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఐఎస్ఐ మార్క్ని కూడా కొంతమంది తప్పుగా ఒరిజినల్గా కాకుండా కూడా ఐఎస్ఐ మార్క్ వేస్తారు. సో అది ఐఎస్ఐ ఒరిజినల్ మార్కా రాంగ్ మార్కా అని చెప్పేసి దీనిలో ఈ యాప్లో స్కాన్ చేస్తే మనకు తెలిసిపోతుంది అన్నట్టు. అలా వస్తువులకు సంబంధించిన నాణ్యతని, రకరకాల ప్రమాణాలు గుర్తించడానికి ఈ బిఐఎస్ కేర్ అనే ఒక యాప్ని కేంద్ర మంత్రి గారు రిలీజ్ చేశారు. రామ్ విలాస్ పాస్వాన్ గారు వార్తల్లో నిలిచారు. సో ఇదొకటి కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా వస్తువులను కూడా కొంతమంది బ్రాండ్ పేరుతో, స్టాండర్డ్స్ పేరుతో చూస్తారు. అలా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఉంటే అది అద్భుతంగా ఉంటుంది. ఆ స్టాండర్డ్స్లో ఏ కేటగిరీలో ఉంది, ఇలాంటి అంశాలన్నీ ఉంటాయి. సో ఇదొకటి కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఇంతకుముందు చెప్పిన ఆండ్రాయిడ్ ఏదైతే ఉందో, ఆండ్రాయిడ్లో కూడా మనం క్రితం 1 వీక్ బ్యాక్ ఒక అంశాన్ని చర్చించాము. బ్లాక్వేర్ అనే ఒక మాల్వేర్ ఆండ్రాయిడ్లోని దాదాపు 337 యాప్స్ పైన దాని యొక్క ప్రభావం చూపుతుంది. డేటా మొత్తం చోరీ చేస్తుంది, డూప్లికేట్ చేస్తుంది, లేకపోతే డిలీట్ చేస్తుంది అని చెప్పేసి దాని గురించి కూడా పెట్టాడు. ఎందుకంటే ప్రతి ఒక్క యాప్ కూడా మనకు ఆండ్రాయిడ్ బేస్గా ఎక్కువగా ఉంటాయి, ఐఓఎస్లో చాలా తక్కువ ఉంటాయి. ప్రతి ఒక్క ఆండ్రాయిడ్ యాప్ ఐఓఎస్లో పనిచేయవు. సో ఇదొకటి కూడా మనకి ఈరోజు వార్తల్లో మోస్ట్ ఇంపార్టెంట్. వర్టికల్ ట్రాన్స్మిషన్. సో ఇది బయాలజీకి సంబంధించి. వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటే ఏం లేదు, తల్లి నుండి వైరస్ శిశువుకు సంక్రమించే వ్యాధిని వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటాం. సింపుల్గా చెప్తున్నాను. మనకి ఇప్పుడు ఉన్నాయని హారిజాంటల్ ట్రాన్స్మిషన్సే. హారిజాంటల్ అంటే ఏంటంటే కరోనా ఉంది, ఒక వ్యక్తి నుండి ఒక తుమ్మినా దగ్గినా భయం ఈ రోజుల్లో. సో వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి తల్లి నుండి తన గర్భంలో ఉన్న పిండం కానీ, లేదా గర్భం నుండి బయటకు వచ్చే చిన్న శిశువు కానివ్వండి, వారికి ఒక వైరస్ సంక్రమించింది అనుకోండి, దాన్ని వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటారు. సో కోడి నుండి, గుడ్డు నుండి పిల్లలకి అన్నట్టు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇక్కడ తల్లి, మనుషుల్లో కూడా తల్లి, మనకిప్పుడు శిశువు. సో ఇక్కడ కోడి ఎగ్జాంపుల్లో మనకు మానవులకు సంబంధించి, మన మనుషులకు సంబంధించి చెప్తున్నాను. తల్లి నుండి శిశువులకి వైరస్ సంక్రమించే వాటిని వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటాము. ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పటి వరకు కోవిడ్-19కి సంబంధించి హారిజాంటల్ ట్రాన్స్మిషన్స్ ఒక వ్యక్తి నుండి ఒక వ్యక్తికి సులభంగా వస్తుంది.
అండ్ అందులోనే చూడండి చిన్నపిల్లలకు సంబంధించి అసలు ఇన్ఫర్మేషన్ ఎక్కువగా మనకి ఏం తెలియదు. వాళ్ళకి ఏ రకంగా ఉంటుంది, వాళ్ళ రోగనిరోధక శక్తి ఏంటి, చిన్నపిల్లలు కరోనా బారిన పడితే దాని ప్రభావం ఎలా ఉంటుంది, చనిపోతున్నారా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చిన్నపిల్లలకు మనం ఈరోజు ఇచ్చిన వ్యాక్సిన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి చాలా రకరకాల వ్యాక్సిన్స్ ఇస్తాం మనం, బీసీజీ వ్యాక్సిన్ అని, ఓరల్ పోలియో అని. ఆ వ్యాక్సిన్ కూడా ఒక రకంగా ఈరోజు కరోనా వైరస్ బారిన పడకుండా కాపాడుతుందని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే చాలా కేసెస్లో చిన్నపిల్లలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కువగా మనకు రావట్లేదు. సో అదొకటి కూడా. బట్ ఏదున్నా పిల్లలకి సంబంధించి కరోనా అనేది చాలా మహమ్మారి, చాలా డేంజర్. సో అదొకటి గుర్తుంచి, ఎందుకంటే కరోనా మహమ్మారి ఎవరిని కూడా వదలదు, ఒక్కొక్కరి ఇమ్యూనిటీ ఒక్కొక్క రకంగా ఉంటుంది. అండ్ ఏమవుతుంది అంటే ఇప్పుడు మనము ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు ఏమన్నారంటే తల్లి నుండి శిశువుకి, కడుపులో ఉన్న శిశువుకి వైరస్ అనేది సంక్రమించదు అని చాలామంది అన్నారు. కానీ మొట్టమొదటి ఒక కేసు భారతదేశంలో, ఇండియాలో ఒక కేసు చూశారు. ఆ కేసు ఏంటంటే పూణేలోని ససూన్ హాస్పిటల్. ఇందులో ఇటీవల ఒక డెలివరీ అయిన తల్లి, తన శిశువు, తల్లి ఇద్దరికి కూడా ఇప్పుడు కరోనా అనేది వ్యాధి నిర్ధారణ అయింది. సో చాలామంది ఏమన్నారు, ఈ శిశువు జన్మించిన తర్వాత మాయ, ఎగ్జాంపుల్ ఏంటంటే కడుపులో ఉన్నప్పుడు మాయ ద్వారా ఆహార పదార్థాలు కానివ్వండి, పోషక పదార్థాలు కానివ్వండి, శిశువుకి తల్లికి మధ్యలో ఉండే ఒక జాయినింగ్, సో అలా పోతూ ఉంటాయి. సో ఈ రోజున ఈ మాయ అనేది వైరస్ని ఆపుతుంది, పంపదు అని చెప్పి చాలామంది అన్నారు. కానీ ఇప్పుడు ఈ శిశువుకి వైరస్ లక్షణాలు కనబడి, కరోనాకు సంబంధించిన లక్షణాలు కనబడే వరకు ఓకే, తనకి ఎలా వచ్చింది కరోనా అంటే, ఎలాగో శిశువు జన్మించిన తర్వాత తల్లి పక్కనే పడుకుంటుంది, సో ఫీడింగ్ కానివ్వండి అలాంటి విషయాల్లో తల్లి పక్కనే ఉంటుంది కాబట్టి తల్లి నుండి జన్మించిన తర్వాత వచ్చింది వైరస్ అని చెప్పి చాలామంది అనుకున్నారు. కానీ చాలామంది ఇప్పుడు చేసిన టెస్టుల్లో తేలింది ఏంటంటే గర్భంలో ఉన్నప్పుడే తనకి వైరస్ సంక్రమించింది అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఒకవేళ అదే గనక కరెక్ట్ అయితే వర్టికల్ ట్రాన్స్మిషన్, ఈ సమయంలో ఎవరికైనా వైరస్ బారిన పడితే, గర్భంతో ఉన్న మహిళలకి ఇట్లా కరోనా బారిన పడితే వాళ్ళ శిశువులకి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. ఇక అలా ఒక మొట్టమొదటి కేసుని నిర్ధారణ చేశారు ఇటీవల పూణేలోని ససూన్ మెడికల్ కాలేజ్లో. ఏం జరిగింది అంటే తల్లి, ఎవరైతే కరోనా బారిన పడ్డ తల్లి ఉందో తనకి జన్మించిన శిశువుకి తన గర్భంలో ఉన్నప్పుడే వైరస్ సంక్రమించింది అని చెప్పేసి ఒక వార్త బయటకు వచ్చింది. దాన్ని ఏమంటారు, వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటారు. సో తల్లి నుండి నేరుగా వైరస్ శిశువుకి ట్రాన్స్మిట్ అవ్వడాన్ని, గర్భంలో ట్రాన్స్మిట్ అవ్వడాన్ని వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటాము. సో అదొకటి కూడా ఈరోజు వార్తలో నిలిచింది, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్, సో మన నెక్స్ట్ టాపిక్ టైగర్ రిలేటెడ్ ఇష్యూ, మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా కానివ్వండి, జాగ్రఫీ పార్టీ తీసుకోండి, ఎన్వైరన్మెంటల్ సైన్సెస్ తీసుకోండి, లేదా స్టాక్ జీకేనే కానివ్వండి, ఏ అంశం నుండి, ఏ సబ్జెక్ట్ నుండి అయినా కూడా ఈ టాపిక్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. రెగ్యులర్గా మీరు చూడండి, గడిచిన క్లాసెస్లో కూడా ఎక్కడైనా సరే తడోబా అందేరి కానివ్వండి, లేదంటే ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన ఏదైనా అంశం వార్తలు ఇచ్చినప్పుడు టైగర్ రిలేటెడ్ అంశాలు వారంలో కనీసం 2-3 సార్లు మనం చర్చించుకుంటున్నాము. అందులో టైగర్ సంబంధించిన చట్టాలు ఏంటి, ప్రాజెక్ట్స్ ఏంటని చెప్పించుకున్నాము. కాకపోతే ఏంటంటే ఈ రోజున స్పెషల్గా ఒకటి టైగర్ రిలేటెడ్ సెన్సెస్కి సంబంధించి మళ్ళీ ఒకసారి చూద్దాం. ఏంటంటే ఇదంతా మీకు ఇటీవల గిన్నిస్ రికార్డ్స్లో టైగర్ సెన్సెస్ అనేది ఇటీవల జరిగిన టైగర్ సెన్సెస్ 2018 సంబంధించి రికార్డు నమోదు చేసింది. అలా అత్యంత భారీ కెమెరాలతో టైగర్ సెన్సెస్ అనేది వార్తలు నిలిచింది అని చెప్పేసి మనం చూసాము. సో ఈ రోజున గ్లోబల్ టైగర్ డే జూలై 29ని దృష్టిలో ఉంచుకొని భారత పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ గారు టైగర్ సెన్సెస్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నిటి కూడా కొన్ని రివీల్ చేశారు. సో అది ఈరోజు మనం చూద్దాం. జూలై 29 గ్లోబల్ టైగర్ డే. సో ఆ రిపోర్ట్ ఏం పేరుతో రిలీజ్ చేశారంటే ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ రిపోర్ట్ ఫర్ 2008. ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ రిపోర్ట్ అంటే భారతదేశంలో ఉన్న అన్ని పులులకు సంబంధించి ఒక సెన్సస్ రిపోర్ట్ని దాని గురించి ప్రస్తావించారు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, ప్రపంచంలో ఉన్న పులుల్లో 70% ఇండియాలోనే ఉన్నాయి. ఇది భారతదేశం గర్వించదగ్గ విషయం. సో పులుల జనాభా ప్రతి సంవత్సరం పెరుగుతోంది. దీనికి సంబంధించి డేటా మనం క్రితం క్లాస్లో చూసాము. ప్రతి సంవత్సరం కూడా 94 పులులు యావరేజ్గా చచ్చిపోయినా కూడా 6% పులులు అనేది పెరుగుతూ ఉన్నాయి. సో ఇలాంటి అంశాలు కూడా మనం చర్చించాము. సో ఈ రోజున అంశం ఏంటో ఒకసారి చూద్దాం. సో 70% ఆఫ్ ఆల్ టైగర్స్ ఆర్ రిసైడింగ్ ఇన్ ఇండియా. అంటే 70% పులులు అన్నీ కూడా ప్రపంచంలో ఉన్న పులుల్లో ప్రతి 100లో 70 ఇండియాలోనే ఉన్నాయి. అలా మనకు జిమ్ కార్బెట్ ఉంటుంది, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్లో. అందులో అత్యధికంగా ఒక్క ప్రాంతంలో ఆ బయో రిజర్వ్ ఏదైతే ఉంటుందో టైగర్ రిజర్వ్, అందులో ఒక్క దగ్గరనే 231 పులులు ఉన్నాయి అని చెప్పేసి ఒక డేటా అనేది కూడా మనం చూసాము. ఇప్పుడు మనకి చూడండి, టైగర్ సెన్సెస్ ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి ప్రభుత్వం చేస్తుంది. ఎవ్రీ 4 ఇయర్స్ 2006, 2010, 2014. లాస్ట్ టైగర్ సెన్సెస్
2018. అలాగే మనకు సింహాలకు సంబంధించిన కూడా ఇటీవల ఒక రిపోర్ట్ చూసాం, 634 పులులు ఉన్నాయని. సో వాటికి సంబంధించి అవన్నీ అంశాలు కూడా ఇటీవల జరిగిన సింహాల గణన విషయంలో కూడా మనం చూసాము. సో ఇప్పుడు ఇది టైగర్కి సంబంధించి ప్రతి 4 ఏళ్లకు ఒకసారి టైగర్ సెన్సెస్ అనేది భారత ప్రభుత్వం చేస్తుంది. అలా ఇటీవల కాలంలో కెమెరాస్ సహాయంతో ఈ టైగర్ సెన్సెస్ అనేది చేయడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, భారతదేశంలో అత్యధికంగా పులులు గల ప్రాంతం రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్. ఇది ఎక్కడ మీకు ఈ మ్యాప్లో కూడా చూపించడం, మధ్యప్రదేశ్లో భారతదేశంలో అత్యధికంగా పులులు ఉన్నాయి. అలా 2018 లేటెస్ట్ టైగర్ సెన్సెస్ ఆధారంగా భారతదేశంలో ఉన్న మొత్తం పులులు ఎన్ని అంటే 2967, 2967. సో అంతకంటే ముందు 3226. సో ఎవ్రీ ఇయర్ ఎలా పులుల జనాభా పెరుగుతుందో చూడండి, గ్రోత్. సో ఈ రకంగా పులుల జనాభా అనేది మన భారతదేశంలో పెరగడము గర్వించదగ్గ విషయం. ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంటుంది. అందుకోసం చూడండి, పులులకు సంబంధించి రకరకాలు ఉన్నాయి. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేది 2005లో వచ్చింది. దీనికి సంబంధించి బాధ్యతలు ఏంటి, ఎలాంటి అంశాలను ప్రస్తావిస్తుంది, మనం క్రితం క్లాస్లో రెగ్యులర్ ఇప్పటికొక 100 సార్లు చర్చించుకున్నాం. నెక్స్ట్ ప్రాజెక్ట్ టైగర్ 1973కి సంబంధించిన అంశము. సో పులుల కోసమే ప్రత్యేకంగా భారత ప్రభుత్వం ప్రాజెక్ట్ టైగర్ కింద ఒక అంశాన్ని ప్రస్తావించింది. అందులో భాగంగా టైగర్ రిజర్వ్స్ ఏర్పాటు చేస్తుంది. అలా మహారాష్ట్రలో, అక్కడ ఉత్తరాఖండ్లో ఒక్కొక్క ప్రాంతంలో పులులకు సంబంధించి సంరక్షణ చర్యలు ఎలా చేస్తున్నారని మనం చూస్తూ ఉన్నాము. సో ఇప్పుడు భారతదేశంలోనే అత్యధికంగా పులులు ఉన్న రాష్ట్రము మధ్యప్రదేశ్. అండ్ సెకండ్ ప్లేస్లో మనకి కర్ణాటక ఉంటుంది. కర్ణాటకలో భారతదేశంలో 2వ స్థానంలో ఉంది. అలా 524 పులులు ఉన్నాయి అకార్డింగ్ టు 2018 సెన్సెస్. అత్యధికంగా ఇక్కడ మధ్యప్రదేశ్లో 526 ఉన్నాయి. సో ఈ రకంగా ఈ టాప్ 2 ప్లేసెస్ గుర్తుంచుకోండి. అండ్ ప్రపంచంలో పులుల జనాభాను కనుక గమనిస్తే టైగర్ పాపులేషన్ రష్యాలో 433 ఉన్నాయి. చూడండి, ఎక్కడ 433, ఎక్కడ 3000, ఆల్మోస్ట్ 2967 అంటే 3000 పులులు. సో ఇండోనేషియా 371, మలేషియాలో 250 పులులు, నేపాల్ 198, థాయిలాండ్ 189, బంగ్లాదేశ్ 106, భూటాన్ 103, మయన్మార్ 85. సో ఇలా పులులకు సంబంధించిన ఒక డేటా అనేది మనకు ఇటీవల మనం తరచూ రెగ్యులర్గా వార్తలు చూస్తున్నాం. పులులకు సంబంధించి జీకే కానివ్వండి, ఎలాంటి అంశాలు కానివ్వండి, మీకు ఖచ్చితంగా ఒక బిట్ అనేది వస్తుంది. సో ఇది ఇటీవల ప్రకాష్ జవదేకర్ గారు గ్లోబల్ టైగర్ డేని దృష్టిలో ఉంచుకొని దీనికి లింక్ చేస్తున్నాను మీకు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ చూసుకోండి. అండ్ ఇటీవల కాలం చూడండి, మొట్టమొదట కరోనా సోకిన పులి ఏంటి అంటారు, నదియా, అవన్నీ విషయాలు మనం చర్చించుకున్నాం. ఇక్కడ అవన్నీ లింక్ చేసుకోండి. సో గ్లోబల్ టైగర్ డే జూలై 29, దానికి సంబంధించిన ఒక ఎస్టిమేషన్ రిపోర్ట్ని భారత పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ గారు ప్రస్తావిస్తూ ప్రపంచంలోని 70% పులులు మన భారతదేశంలో ఉన్నాయని చెప్పడం జరిగింది. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. పులులకు సంబంధించి ఏ దేశంలో ఏ సంఖ్య ఉందో ఒకసారి చూసుకోండి. ఆటోమేటిక్గా ఇవన్నీ కౌంట్ చేసినా కూడా భారతదేశంలో కంటే తక్కువనే ఉంటాయి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మెడిసిన్స్ ఫ్రమ్ ద స్కై. మెడిసిన్స్ ఫ్రమ్ ద స్కై అంటే ఏంటి, ఆకాశంలో నుండి మందులు అన్నట్టు. మెడిసిన్స్ ఫ్రమ్ ద స్కై అనే అంశము ఈ రోజున వార్తాపత్రికలు నిలిచింది. ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అపోలో హాస్పిటల్స్తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అపోలో అందులో భాగంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరు బయటికి వెళ్ళే పరిస్థితి కానీ భయానక పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఫ్యూచర్లో ఒక ప్రాజెక్ట్ తీసుకువస్తున్నట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ నిత్యావసరాలు. కొంతమంది వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో, రకరకాల వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఓన్లీ రోజు కరోనానే చూస్తున్నాం, కానీ ఇటీవల మనం చూసాము గ్లోబల్ ఫండ్ ఫర్ ఎయిడ్స్, మలేరియా, ట్యూబర్క్లోసిస్. అందులో అంశంగా కూడా చూడండి, మీరు రెగ్యులర్గా ఇటీవల వారు కూడా మా వ్యాధులను పట్టించుకోండి అని చెప్పేసి లేఖలు రాస్తున్నారు అన్నాను. సో అలా రకరకాల వ్యాధుల బారిన పడ్డ వ్యక్తులకి మందులు అందించడానికి డ్రోన్ల సాయం తీసుకోవాలి అనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వము అపోలో హాస్పిటల్స్ ఒక వినూత్న పథకానికి శ్రీకారం చుట్టబోతోంది. సో అలా మెడిసిన్స్ ఫ్రమ్ ద స్కై అనే అంశం ఇటీవల వార్తల్లో నిలిచింది. అండ్ డ్రోన్ల ఉపయోగం అనేది ఇటీవల చూడండి విపరీతంగా పెరుగుతోంది. అందుకోసం కేంద్ర ప్రభుత్వం గరుడ్ అనే పోర్టల్ కూడా తీసుకొచ్చింది. గరుడ్ గవర్నమెంట్ ఆథరైజేషన్ ఫర్ రిలీఫ్ యూజింగ్ డ్రోన్స్. గవర్నమెంట్ ఆథరైజేషన్ ఫర్ రిలీఫ్ యూజింగ్ డ్రోన్స్ అంటే డ్రోన్ల సాయంతో రాష్ట్రాలు తీసుకునే ఎలాంటి పనులకైనా ప్రభుత్వం సులభతరంగా అనుమతులు ఇచ్చే ఒక పోర్టల్, గరుడ్ పోర్టల్. దీని గురించి మనం క్రితంలో చూస్తా ఉన్నాము. సో అలాంటి గరుడ్ పోర్టల్ ఆధారంగా ఈరోజు ప్రభుత్వం ఎలాంటివైనా కూడా మెడిసిన్స్ని డ్రోన్ల సాయంతో ఎవరికైతే కావాలో వాళ్ళకి డ్రోన్లతోటి డెలివరీ ఇస్తుంది అన్నట్టు. సింపుల్గా ఏంటంటే డోర్ డెలివరీ, బట్ వ్యక్తి రాదు, ఈ డ్రోన్ల సాయంతో ఇచ్చేసుకుంటూ పోతారు అన్నట్టు. సో అలా మెడిసిన్స్ ఫ్రమ్ ద స్కై అనే అంశం వార్తలు నిలిచింది. నెక్స్ట్
హెల్పింగ్ హ్యాండ్స్ అనేది ఒక ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ గురించి మనకు ఎగ్జామినేషన్లో అడగవచ్చు కాకపోతే కొన్ని ఫౌండేషన్స్ అడుగుతాడు. సో ఇటీవల వార్తల్లో ఇచ్చిన హెల్పింగ్ హ్యాండ్స్ యొక్క ఉపయోగం ఏంటంటే మనం చూస్తూ ఉన్నాం, కరోనా బారిన పడ్డ పేషెంట్స్కి ఎంత దారుణంగా ట్రీట్ చేస్తున్నారు చూడండి. సింపుల్ చెప్పాలంటే అన్టచబిలిటీ అనే అంశము ఈరోజు అమల్లో ఉంది. సో అలా కరోనా ఇదేంటంటే అంటువ్యాధులు కాబట్టి ప్రతి ఒక్కరు దూరంగా ఉండాలి, కానీ సొసైటీలో కరోనా వ్యాధి బారిన పడ్డ వాళ్ళని కొంచెం క్షీణంగా చూస్తున్నారు. సో అది తప్పు అని చెప్పేసి ప్రభుత్వాలు కూడా ప్రతిసారి చెప్తున్నాయి. అలా కరోనా బారిన పడి చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉంటారో తనకి చివరి అంకంలో జరగాల్సిన అంత్యక్రియల విషయంలో కూడా చాలా ఆంక్షలు ఉన్నాయి ఈరోజు. ఎందుకంటే అక్కడికి వచ్చిన వారికి అంటువ్యాధులు ప్రబలుతాయి, కరోనా వ్యాధి వసోకుతుంది, అందులోనూ డెడ్ బాడీ నుండి ఎక్కువ వస్తాయని చెప్పేసి కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ని ఈ అంత్యక్రియలకు కూడా అటెండ్ కాకుండా ప్రభుత్వమే చేసేస్తుంది. సో అలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని హెల్పింగ్ హ్యాండ్స్ అనే ఫౌండేషన్ ఈ రోజున ఒక వినూత్న కార్యక్రమంతో ముందుకు వచ్చింది. అందులో ఏంటంటే ముఖ్యంగా ముస్లింలకి సంబంధించి కరోనా బారిన పడై చనిపోయిన ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన అంత్యక్రియలన్నీ కూడా మేమే చేస్తాము, మేమే దగ్గరుండి చూసుకుంటాము. సో అందులో కావాల్సిన ఆచారాలన్నీ మేము చూసుకుంటామని. అండ్ మిగతా వర్గాలు హిందూస్ కానీ క్రిస్టియన్స్ కానీ ఎవరైతే ఉంటారో వారందరికీ సంబంధించి కరోనా బారిన పడ్డ పేషెంట్స్ సంబంధించి అంబులెన్స్ సౌకర్యము మేము కల్పిస్తాం. అందుకోసం 16 లక్షల రూపాయలతో 6 అంబులెన్స్లని అందుబాటులో ఉంచామని చెప్పేసి ఇటీవల వార్తలు నిలిచిన ఒక ఫౌండేషన్ హెల్పింగ్ హ్యాండ్స్. సో ఇలాంటి ఫౌండేషన్స్ గురించి కూడా బిట్స్ వస్తాయి. ఎందుకంటే కరోనా బారిన పడ్డ వారి కోసము అంత్యక్రియల విషయం కానివ్వండి, ఆ అంత్యక్రియలో భాగంగా అంబులెన్స్ సర్వీసెస్ కానివ్వండి, అందులో ఒక చారిటీలో భాగంగా ఈ అంశం వార్తల్లో నిలిచింది. హెల్పింగ్ హ్యాండ్స్ తెలంగాణకి సంబంధించింది. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ ప్లాజాస్, ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ప్లాంట్స్ అంటాము, సెంటర్స్ అంటాము. ఇటీవల కూడా చూసాం మనం చెమ్స్ఫోర్డ్ మార్గ్లో ఢిల్లీలో ఈరోజు రెన్యూవబుల్ ఎనర్జీలో భాగంగా పెట్రోల్ కానివ్వండి డీజిల్ యొక్క ఉపయోగాలు తగ్గించాలని మనం ఇటీవల ఈవీ ఛార్జింగ్ ప్లాంట్ ఏదైతే ఉంటుందో ప్లాజా ఏదైతే ఉందో చెమ్స్ఫోర్డ్లో భారత ప్రభుత్వం ప్రారంభించిందని చూస్తాం. ఈ రోజున తెలంగాణకి సంబంధించి 178 ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ప్లాజాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం నుండి పర్మిషన్స్ వచ్చింది. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి నుండి పర్మిషన్ పొందింది. ఒకవేళ ఇదే అయిపోయింది అనుకోండి, మనకు తెలంగాణలో అక్కడక్కడ ప్రాంతంలో ఒక్కొక్క జిల్లాలో అక్కడక్కడ చూస్తే మనకి ఏదైతే పెట్రోల్ డీజిల్ బంక్స్ ఉంటాయో అలాగే ఇక వెహికల్స్ కోసము ఎలక్ట్రిక్ ఛార్జింగ్ ప్లాంట్స్ కూడా అత్యంత విపరీతంగా ఉంటాయి. ఎందుకంటే పెరుగుతున్న ఇంధన వనరుల యొక్క ఉపయోగం కానివ్వండి, దానివల్ల వస్తున్న కాలుష్యమే కానివ్వండి, అందులోనూ ఇంధన వనరులపై మనం ఎక్కువగా విదేశాలపై ఆధారపడడం కానివ్వండి, ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఈవీ ఛార్జింగ్ ప్లాంట్లపై ప్రభుత్వం ఇటీవల రెగ్యులర్గా కేంద్రీకృతమై చూస్తోంది. సో అందులో భాగంగా తెలంగాణకి 178 ఛార్జింగ్ సెంటర్లను ఏర్పాటు చేసుకునే విధంగా కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ఇటీవల అనుమతులు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, సో ఇద్దరు వైసీపీ సభ్యులు కార్యకర్తలు ఇటీవల గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ అవ్వడం జరిగింది. ఎమ్మెల్సీ మోస్ట్ ఇంపార్టెంట్. ఎమ్మెల్సీలు అనేవాళ్ళు ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉండరు. ఎమ్మెల్సీలు కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఉంటారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కొన్నిట్లో మాత్రమే ఉంటారు. అన్నిట్లలో ఎమ్మెల్యేలు ఉంటారు. అసెంబ్లీ, ప్రజలు ఎన్నుకునే సభ అసెంబ్లీ ఉంటుంది. కానీ ఎమ్మెల్సీలు ప్రస్తుతము కొన్ని రాష్ట్రాల్లో ఉన్నారు. అంతకుముందు జమ్మూ కాశ్మీర్లో ఉండి, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లేదు. ఉత్తరప్రదేశ్లో ఉన్నారు, మహారాష్ట్రలో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, బీహార్లో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, ఏపీలో ఉన్నారు. ఇవి తప్పితే వేరే ఏ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీలు కూడా లేరు. సో అలా ఎమ్మెల్సీల యొక్క ఎన్నిక విధానం అనేది డిఫరెంట్గా ఉంటుంది. అందులో భాగంగా చూడండి, మొత్తం సభ్యులు ఉండే ఎమ్మెల్సీ సభ ఏదైతే ఉంటుందో అందులో రకరకాల వర్గాల నుండి నాయకులు అనేవారు ఒక్కొక్కరుగా ఎన్నిక అనేది జరుగుతుంది. అందులో చూడండి, ఎగ్జాంపుల్ టోటల్ హౌస్ అనేది ఎగ్జాంపుల్ 40 మంది ఉన్నారు అనుకోండి ఎమ్మెల్సీల సంఖ్య. ఆ 40లో 1/3 ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు, రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. అండ్ నెక్స్ట్ 1/3 లోకల్ బాడీస్ ఎన్నుకుంటాయి. అండ్ నెక్స్ట్ 1/12 టీచర్స్ వర్గం నుండి వస్తారు. నెక్స్ట్ 1/12 పట్టభద్రులు గ్రాడ్యుయేట్స్ నుండి ఎన్నుకుంటారు. అండ్ లాస్ట్ ఈరోజు వార్తలు నిలిచిన గవర్నర్ కోటా నుండి 1/6 మెంబర్స్ని గవర్నర్ రాష్ట్రంలో ఉండే పెద్దల సభ లేదా శాసన మండలికి నామినేట్ చేస్తారు. సో గవర్నర్కి ఉన్న అత్యున్నత అధికారము ఎమ్మెల్సీలను నామినేట్ చేయడం. సాధారణంగా రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ప్రభుత్వానికి సంబంధించిన పార్టీ నుండే గవర్నర్ కోటాలో రెగ్యులర్గా నియమితులు అవుతారు. అలా ఈరోజు 2 సభ్యులు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీలుగా నామినేట్ అవ్వడం జరిగింది. ఒకరు జాకియా ఖానం అండ్ పండుల రవీంద్ర బాబు గారు మరియు జాకియా ఖానం గారు ఇద్దరు కూడా వైసీపీ సభ్యులని
ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయడం జరిగింది గవర్నర్ విశ్వభూషణ్ గారు. సో ఇద్దరు కూడా వైసీపీ కార్యకర్తలు, పండుల రవీంద్ర బాబు అండ్ జాకియా ఖానం గారు. సో ఇద్దరు సభ్యులు ఈరోజు వార్తలు నిలిచారు. సో ఇదొకటి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో అర్చనా సోరంగ్ యువ శాస్త్రవేత్త, యువ పర్యావరణవేత్త. సో ఈరోజు పర్యావరణవేత్తలకి చాలా డిమాండ్ ఉంటుంది, ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచంలో పర్యావరణం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇలాంటి పర్యావరణ పరిస్థితుల్లో మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాము, పర్యావరణ సంబంధించి డేస్ కానివ్వండి, ఎన్విరాన్మెంటల్ డే కానివ్వండి, అందులో ప్రభుత్వం ఇస్తున్న పిలుపులు కానివ్వండి, ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రోజున అర్చనా సోరంగ్ అనే ఒక యువతి, 24 years యంగ్ సైంటిస్ట్, పర్యావరణవేత్త. సో ఈరోజు ఎందుకు వార్తలు నిలిచింది అంటే, ఐక్యరాజ్య సమితికి సంబంధించి చీఫ్ ఆంటోనియో గ్యూటెరస్ గారికి ఒక టీం ఉంటుంది. పర్యావరణంపై ఎలాంటి అంశాలని మనం ప్రస్తావించాలి, పర్యావరణాన్ని కాపాడడానికి ఎలాంటి కార్యక్రమాలు చేయాలి అని చెప్పేసి ఒక 7 members టీం ఉంటుంది. ఆ 7 members టీంలో భారతదేశం నుండి నామినేట్ అయిన, భారతదేశం నుండి సెలెక్ట్ అయిన ఒక అమ్మాయి మనకి అర్చనా సోరంగ్. తను ఇకపైన ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియో గ్యూటెరస్ గారికి పర్యావరణం పైన ఎలాంటి పథకాలు చేయాలి, ప్రపంచ దేశాలకు ఎలాంటి అంశాల గురించి ఇవ్వాలి, సో పర్యావరణాన్ని కాపాడడానికి కావాల్సిన అంశాలన్నింటినీ కూడా ఈ 7 members టీం అనేవారు గైడెన్స్ ఇస్తూ ఉంటారు. ఎవరికి? చీఫ్కి, ఐక్యరాజ్య సమితి చీఫ్కి. అందులో మన భారతదేశం నుండి ఒక యంగ్ సైంటిస్ట్ సెలెక్ట్ అవ్వడం జరిగింది ఇటీవల, అర్చనా సోరంగ్. ఐక్యరాజ్య సమితి పర్యావరణ మండలి ఏదైతే ఉంటుందో అందులో 7 members టీంలో భారతదేశం నుండి వచ్చిన మహిళ. అందులో కూడా చూడండి, చాలా యంగ్, బిలో 28 years వాళ్ళే ఇందులో నామినేట్ అవ్వడం జరిగింది. సో ఈ రకంగా వార్తలు నిలిచిన మహిళ. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, మనం తరచూ చూస్తున్నాం రఫేల్ అని. మనం క్రితం 1 week బ్యాక్ రఫేల్ యుద్ధ విమానాలు భారతదేశానికి వస్తాయి, July 29th వస్తాయి అన్నాము. అనుకున్నట్టుగానే భారతదేశానికి వచ్చాయి. అలా రఫేల్కి సంబంధించి పైలట్లకి ట్రైనింగ్ అనేది జరుగుతోంది ఇటీవల అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాము. సో ఇప్పుడు రఫేల్ యుద్ధ విమానాలు భారతదేశానికి వచ్చినాయి. అలా రఫేల్ యుద్ధ విమానాన్ని మొట్టమొదట నడిపిన పైలట్ ఎవరు అంటారు. అండ్ చూడండి, 2016లో రఫేల్ యొక్క ఒప్పందం జరిగింది. మనకు తెలుసు, భారత ప్రభుత్వానికి ఫ్రాన్స్ ప్రభుత్వానికి దసో కంపెనీ తయారు చేస్తుంది. అలా 36 యుద్ధ విమానాలు కొనడానికి భారత ప్రభుత్వం దాదాపు 59,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. సో ఇందులో భాగంగా 5 యుద్ధ విమానాలు, రఫేల్ యుద్ధ విమానాలు, అత్యంత అధునాతన సౌకర్యాలతో కూడిన యుద్ధ విమానాలు భారతదేశానికి ఈరోజు రావడం జరిగింది. అలాంటి యుద్ధ విమానాలు నడిపిన మొట్టమొదటి ఎయిర్ చీఫ్, ఎయిర్కి సంబంధించి సింపుల్ చెప్పాలంటే వైమానిక దళ అధికారి, వైమానిక పైలట్, తన పేరు హిలాల్ అహ్మద్ రాథోడ్. సో అంతటి అధునాతన యుద్ధ విమానాన్ని నడిపిన మొట్టమొదటి భారతీయ వ్యక్తి హిలాల్ అహ్మద్ రాథోడ్ ఇతను. సో ఇతను ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తి. మోస్ట్ ఇంపార్టెంట్, ఇటువంటి బిట్స్ అడుగుతారు. హిలాల్ అహ్మద్ రాథోడ్, వైమానిక దళ అధికారి. అండ్ నెక్స్ట్, రావి కొండలరావు. తనని ప్రతి ఒక్కరు కూడా చూసే ఉంటారు చాలాసార్లు. సినిమాల్లో వెండి తెర పైన కనపడతారు, బుల్లితెర పైన కనపడ్డారు. చాలా ఒక జర్నలిస్ట్, రచయిత, నవలలు రాశాడు అండ్ ఒక నటుడు, ఒక దర్శకునిగా కూడా వహించాడు. సో ఇటీవల తను చనిపోవడం జరిగింది. సో సినీ ఇండస్ట్రీలో తన మరణం అనేది తీవ్ర దిగ్భ్రాంతిని గురి చేసింది. సో రావి కొండలరావు ఇటీవల చనిపోయారు. ఎందులో ప్రసిద్ధుడు అంటే నాటక రంగంలో మరియు జర్నలిస్ట్గా, రచయితగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తీసుకున్న ఒక వ్యక్తి రావి కొండలరావు చనిపోవడం జరిగింది. అండ్ నెక్స్ట్, నజీబ్ రజాక్. ఎవరి నజీబ్ రజాక్ అంటే మలేషియా మాజీ ప్రధాని. మలేషియా డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో అందులో కొన్ని అవకతవకల కింద, సింపుల్ చెప్పాలంటే ఏంటంటే అవినీతి కేసులో తన యొక్క ఆరోపణలు అన్నీ కూడా నిరూపితమైనాయి. సో మలేషియాలో అవినీతి ఆరోపణల ఆధారంగా ఇటీవల 12 సంవత్సరాల జైలు శిక్షకి గురవుతోన్న వ్యక్తి ఎవరు అంటారు. మలేషియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్. సో తను 2009 నుండి 2018 వరకు మలేషియా ప్రధానిగా పనిచేశారు. ఇటీవల కౌలాలంపూర్ హైకోర్టు తన యొక్క తీర్పుని వెల్లడించి జరిగింది. అలా అవినీతి ఆరోపణలు నిరూపితం అవ్వడం ద్వారా తను 12 సంవత్సరాల పాటుగా జైలు జీవితాన్ని అనుభవించాల్సి వస్తుంది. నజీబ్ రజాక్. సో అతను మలేషియా మాజీ ప్రధాని, ఇటీవల వార్తలో నిలిచిన వ్యక్తి. అండ్ నెక్స్ట్,
భారతదేశ విదేశాంగ మంత్రి, మోస్ట్ ఇంపార్టెంట్, చాలా మందికి తెలుసు. ఏ సభలోనూ సభ్యుడిగా కాకుండా ఒక మంత్రిగా నామినేట్ అయ్యారు. ప్రధానమంత్రికి చాలా దగ్గర వ్యక్తి, మాజీ IFS అధికారి, విదేశీ విధానంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ రోజున తను ఒక పుస్తకం రాసి వార్తల్లో నిలిచాడు. ద ఇండియా వే, స్ట్రాటజీస్ ఫర్ అన్ అన్సర్టెన్ వరల్డ్. ప్రస్తుతం ఉన్న అన్సర్టెనిటీ, ఈ ఎగుడు దిగుడు ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ఒక అంశాన్ని ప్రస్తావిస్తూ ద ఇండియా వే, భారతదేశం యొక్క మార్గము అనే విధానంలో ఒక పుస్తకాన్ని రాసి వార్తలు ఇచ్చాడు. ఇలాంటి పుస్తకాలు అడుగుతారు, ఎందుకంటే తను కీలకవేత్తకి ప్రస్తుతం భారతదేశంలో విదేశాంగ మంత్రిగా ఉన్నారు. అంతకుముందు విదేశీ కార్యదర్శిగా పనిచేశారు. అండ్ గుర్తుంచుకోండి, తన గురించి ఈ రోజున ఇంకొక సెకండ్ అంశం ఇది మాట్లాడము. ఇందాక చెప్పాను, బంగ్లాదేశ్కి సంబంధించి లోకో ట్రైన్స్ ఏవైతే ఉంటాయో, లోకో ఇంజన్స్ ఏవైతే ఉంటాయో, భారతదేశానికి బంగ్లాదేశ్ మధ్యలో రైలు ఇంజన్ల మార్పు ఏదైతే ఉందో పంపించాము, 10 రైలు ఇంజన్లు పంపించామని చెప్పాను. అలా 10 లోకోస్ని పంపడంలో వర్చువల్గా దీనికి శంకుస్థాపన చేసింది జయశంకర్ గారే. సో తను ఈరోజు ఒక పుస్తకంతో వార్తలు నిలిచారు. ఎస్ జయశంకర్స్ ద ఇండియా వే అనే పుస్తకం వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఈరోజు టాపిక్, క్వెస్ట్ ఫర్ రీస్టోరింగ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇన్ ఇండియా అనే పేరుతో ఇంకొక పుస్తకం కూడా ఈరోజు వార్తలో ఉంది. దీన్ని రాసింది ఎవరంటే RBI మాజీ డిప్యూటీ గవర్నర్ విరాల్ వి ఆచార్య. సో ఈ పుస్తకంతో తను వార్తలు నిలిచాడు. ఇదొకటి కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి మనకి ఈరోజు ఉన్న టాపిక్స్. నెక్స్ట్ రేపటి టాపిక్స్తో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ.